జై శ్రీరామ్. జై శ్రీరామ్. వినపడుతుంది. పూజించుకోగలుగుతున్నాం. అలాంటి ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఈరోజు మనము 3 పూట్ల భోంచేస్తూ మన దేవుడికి దండం పెట్టుకుంటూ ఈరోజు మన బతుకుని గడుపుతున్నాం. అలాంటి మహానుభావుల యొక్క కృషి వలనే ఇది సాధ్యమైంది. అంతటి కృషి మనం ఇప్పుడు ఈరోజు ఉన్న వాళ్ళు మేము చేయాలని కోరుకోవట్లా మిమ్మల్ని. ఈ గోమాత ఇంతటి మహత్యకు కారణమైన ఈ గోమాత మహత్యాన్ని తెలియజేసుకోవాలంటే అలాంటి మహానుభావులు చేసిన త్యాగం మీరు చేయవసరం లేదు. కనీసం మీ మొబైల్ కాసేపు ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టండి. ధన్యవాద్. కొద్దిగా మైక్ అన్కంఫర్టబుల్గా ఉంది, అయినా పర్వాలేదు, నేను కొద్దిగా గట్టిగానే మాట్లాడతాను. ఏ దేశంలో గోవు మాతగా కొలవబడుతుంది? భారతదేశమేనండి. పక్కా? ఆస్ట్రేలియా వాళ్ళు కొలుస్తారా? అమెరికా మాతగా కొలుస్తారా? ఓకే. రెండో క్వశ్చన్, ఏ దేశం ఆ గోమాతని తల నరికి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది? అదేంటి? ఏ దేశం అయితే ఆవిడ్ని మాతగా కొలుస్తుందో, ఏ దేశం అయితే ఆవిడ 3 కోటి దేవతల సన్నిధానం, 33 కోట్ల దేవతల సన్నిధానం అంటుందో ఆ దేశమే ఆవిడ తల నరికి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఎందుకుంది? ఇది విచిత్రం కదా. ఏమిటి పరిస్థితి? దీనికి కారణం ఆ గోమాత యొక్క పంచగవ్యాల మహత్యం మనకి తెలిగిపోవటం. ఇది ఘోర కలియుగం. ఆధ్యాత్మికం, ఆవు, దేవుడు ఇలాంటి మాటలు చెప్తే కంటికి చెవుకి ఇంపుగా ఉండదు. I'll come to you at the last. I'll come to you at the last. Do not disturb me. I'll come to you. I'll take questions. ఆవు ఫ్లో పోతుంది. ఓకే, చివరిలో చూద్దాం. అలాంటి గంభీరమైన పరిస్థితిని మనం మార్చాలి అంటే కేవలం పంచగవ్య మహత్తుని తెలుసుకుంటేనే మార్చగలం. స్వార్థం అండి అందరూ. మనకి ఉపయోగపడుతుందంటేనే, మనకి అనుకూలంగా ఉంటుంది అంటేనే మనము దాని జోలికి వెళ్తాం. నాకు ఉపయోగపడదు అని అనుకుంటే మనం వాటి జోలికి వెళ్ళము. కాబట్టి సమాజము స్వార్థపూరితమైనది. విలువ తెలిసినప్పుడే దానికి జోలికి వెళ్ళే సమాజం ప్రస్తుత సమాజం. అయితే ఈ పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకోవాలి అంటే అది మహాసముద్రం. ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు, పెద్ద గ్రంథాలు. ఆ మహాసముద్రాన్ని ఈదడం కష్టం. కానీ ఈ ప్రస్తుత సమాజంలో మనము ఆరోగ్యంగా జీవించాలి అంటే కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుని వాటిని పాటిస్తూ మనం గోవుని ఎలా కాపాడుకోవచ్చో ఈ రోజున మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, మనల్ని పరాయి దేశస్తులు పాలించకముందు మన భారతదేశంలో ఒక భిక్షగాడు కూడా లేడు. మీకు తెలుసా అండి ఈ విషయం? అసేతు హిమాచలము ఒక భిక్షగాడి లేని సమాజాన్ని మన భారతదేశం చూసింది. కారణం ఏంటి? భారతదేశము సుభిక్షమైన దేశము, భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం. అవునా? సరే, ఇలాంటి భారతదేశాన్ని, ఒక భిక్షగాడు పైనుంచి కింద వరకు ఒక భిక్షగాడు కనపడిన భారతదేశాన్ని మనం బానిసలుగా మార్చుకోవడం ఎలా అని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ వేసుకున్నారు. వీళ్ళ లొంగ తీసుకోవడం ఎలా అని కమిటీ వేసుకుని వీళ్ళు ఆర్థికంగా, సాంస్కృతికంగా ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నారు, వీళ్ళని బానిసలుగా మనం ఎలా తీసుకోవాలి, వీళ్ళ ఆర్థిక ఔన్నత్యానికి, ఇలాంటి సమాజం ఈ నిర్మాణానికి కారణం ఏంటి అనే దాని మీద వాళ్ళ కమిటీ వేసుకుని నిర్ధారించుకుంది ఏంటి అంటే వీళ్ళకి వ్యవసాయం సమృద్ధిగా ఉంటుంది. ఏంటిదండి? వ్యవసాయం. అయితే ప్రపంచ దేశాలలో చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. కేవలం భారతదేశంలోనే వ్యవసాయం ఎందుకు ఇంత సమృద్ధిగా ఉంది అని మళ్ళీ ఇంకో కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏమి నిర్ధారణ అయింది అంటే
భారతీయుల వ్యవసాయ విధానం ఇంత సమృద్ధిగా ఉండటానికి కేంద్ర బిందువు గోజాతి. గోమాత, గోపిత, గోజాతి. కాబట్టి ఏం చేయాలి? ఈ భారతీయులను మనం బానిసలుగా మార్చుకోవాలి అంటే ముందల భారతీయులలోంచి గోవుని తొలగించాలి. అంటే ఏం చేయాలి? చంపేయాలి. కబేళాల ప్రారంభం జరిగింది. కబేళాల ప్రారంభం జరిగిన తర్వాత కొన్ని లక్షల, కొన్ని కోట్ల ఆవులని వధించినా కూడా భారతదేశంలో గోసంతతి తగ్గలేదంట. భారతదేశంలో ప్రయత్నం చేశారు విపరీతంగా కబేళాలు ప్రారంభించి, కానీ గోసంతతి తగ్గల. మళ్ళీ ఇంకో కమిటీ వేసుకున్నారు వాళ్ళు. అరే ఇన్ని నరుకుతున్నాం రోజు, ఈ గోసంతతి తగ్గట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఇంకో కమిటీ వేసుకుని వాళ్ళు ఏం చేస్తే మొదలుపెట్టారు తెలుసా మీకు? గోసంతతి పెరగకుండా ఉండాలి అంటే వృషభాన్ని చంపాలి. ఆవును కాదు చంపాల్సింది, గిత్తల్ని చంపాలి. అప్పుడు మొదలుపెట్టింది ఇప్పటి వరకు కూడా కబేళాల్లో ఆవును కాదు ఎక్కువగా కోసేది. మీరు ఏ కంటైనర్లో అయినా చూసుకోండి, ఏ లారీలో అయినా చూసుకోండి, ఎవరుంటారు? గిత్తలుంటాయి, ఎద్దులుంటాయి. అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఎప్పుడైతే వృషభాన్ని కబేళాలో హత్య చేయటం మొదలుపెట్టారో అప్పుడు భారతదేశంలో గోసంతతి తగ్గిపోయింది. మనిషికి 20 ఆవులు ఉండేవి, 1:20 రేషియో. ఇప్పుడు 20కి కూడా 1 లేదు, నో. అలాంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు అనుకునే విజయం సాధించేశారు. వ్యవసాయం క్షీణించింది, ఆర్థిక ఔన్నత్యం ఏమైతే ఉందో అది క్షీణించింది. సాంప్రదాయం, సంస్కృతికి చిహ్నమైన గోవు సంఖ్య తగ్గిపోయింది. భారతీయులు బానిసలుగా మారిపోయారు. అయితే ఇన్ని చెప్తున్నారు కృషి గారు, ఇప్పుడు గోవు అంటే ఏంటో తెలియని సమాజం ఉంది. ఇందాక బాలకృష్ణ గారు అన్నారు, అయ్యా అసలు పాలు తాగేస్తున్నాం, ఆవు పాలు తాగేస్తున్నాం, ప్యాకెట్ మీద ఆవు ఉంది, ఆవు అంటే ఏంటో తెలియని పరిస్థితి ఇప్పుడు. ఆవు అంటే అక్కడ గోమాత కనబడుతుంది కదండి, కొద్దిగా తప్పుకోండి మీరు అయ్యా. ఆ గోమాత వీపు మీద ఎత్తుగా ఉంది చూసారా, దాన్ని మోపురం అంటారు. ఆ గోవు మెడ కింద ఒక చర్మం వేలాడుతుంది చూసారా, దాన్ని గంగడోలు అంటారు. ఇక్కడ కూడా అంతేకండి, అలాగే అంటారా? సంస్కృతంలో దాన్ని సహస్రనాడీమత్వం అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది సహస్రనాడీమత్వం లేకపోతే గోవు కాదు. పైన ఎత్తుగా ఉన్న దాన్ని మనం మోపురం అంటున్నాము. సహదేవ సంహితలో ఏమంటారంటే బ్రహ్మనాడి అంటారు. చాలామంది సూర్యకేతు నాడి అని అంటున్నారు, కానీ సహదేవ సంహిత ప్రకారం అది బ్రహ్మనాడి. మీరు ఎప్పుడైనా కామధేను బొమ్మ చూసారండి? కామధేను బొమ్మలో దేవతలు గోవులో ఉన్నట్టుంటుంది. అక్కడ చూడండి, అక్కడ బ్రహ్మదేవులు వారు ఉంటారు మోపురంలో. కాబట్టి అది బ్రహ్మనాడి. ఈ బ్రహ్మనాడి, ఆ సహస్రనాడి మొత్తము ఏ ఆవులో అయితే ఉంటుందో ఆవిడే మన గోమాత. ఆ వీపు సమాంతరంగా ఉండి గంగడోలు లేకుండా ఫ్లాట్ స్క్రీన్ అనమాట ఉంటే ఆవిడ పశువు. గోమాత కాచాలదు. ఆవిడ పాలు ఆవు పాలు కాదవి, పశువు పాలు. అర్థమైందండి? దాని గురించి నేను నిదానంగా మళ్ళీ మీకు తెలియజేస్తాను. అలాగే ఇజ్రాయెల్ అనే దేశం చూసారా? ఇప్పుడు మా వార్తల్లో ఉంది, బాగా యుద్ధం జరుగుతుంది, తెలుసా అండి? ఇజ్రాయెల్ దేశస్తులు ఒకప్పుడు వాళ్ళకి దేశం లేదు, ఈ ఇజ్రాయెల్ అనే దేశం లేదు. వాళ్ళ ప్రపంచ దేశాల మొత్తము వాళ్ళు స్కాటర్ అయిపోయి ఉన్నారు. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఏషియా, పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, ప్రపంచ దేశాలు మొత్తం చిన్నాభిన్నం అయి ఉన్నారు. వాళ్ళందరినీ ఐక్యరాజ్య సమితి మరియు అమెరికా బాగా పూనుకుని ఒక దేశాన్ని మళ్ళీ వాళ్ళ దేశానికి ఇచ్చి, చిన్న దేశాన్ని ఇచ్చి, ప్రాంతాన్ని ఇచ్చి, అయ్యా మీరు ఇక్కడ ఉండండి అని మళ్ళీ వాళ్ళందరినీ ఒక దేశంగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ దేశంగా ఏర్పాటు అయిన తర్వాత పార్లమెంటులో మొట్టమొదటి ప్రసంగంలో వాళ్ళు ఏం తెలియజేశారంటే థ్యాంక్ యూ ఇండియా అన్నారు. ఏమన్నారండి? వాళ్ళు అమెరికాలో ఉన్నారు, థ్యాంక్ యూ అమెరికా అని చెప్పలా. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, థ్యాంక్ యూ ఆస్ట్రేలియా అని చెప్పలా. కానీ థ్యాంక్ యూ ఇండియా అని అన్నారు. ఎందుకన్నారు అంటే
కేవలం భారతదేశంలో మాత్రమే వాళ్ళ మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరగలేదంట. జాతి వివక్ష చూడలేదంట. మనం గర్వించదగ్గ విషయం. అతిథి దేవో భవ అని చూశారంట భారతీయులు. ఇక్కడ వరకు ఒక పాయింట్. ఇప్పుడు మీరు ఏ న్యూస్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా విదేశీయుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి భారతదేశంలో. చూసారండి? విదేశీయుల మీద బోల్డంతమంది అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, కిడ్నాపులు జరుగుతూ ఉంటాయి ఇదే భారతదేశంలో. కారణం ఏంటి? అప్పటి భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి తేడా ఏంటి అంటే అతిథి దేవో భవ అనే భావన ఆ రోజుల్లో ప్రజలలో ఉంది. ఇప్పుడు ప్రజలలో అతిథి దేవో అనే భావన లేదు. ఈ భావన ఎలా కలిగింది అంటే అప్పటి ప్రజలు తాగుతున్న పాలని బట్టి కలిగింది. శాస్త్రం ఏం చెప్తుందంటే యదాన్నః తన్మనః, ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. పరమ సాత్వికమైన 33 కోట్ల దేవతల సన్నిధానం ఉన్న గోవు యొక్క పాలన స్వీకరించిన వాళ్ళ మనసు ఆ రోజున అలా ఉంది. పంది పాలతో సమానంగా ఉన్న వాటి పాలన తాగటం వలన కన్న తండ్రే కన్న తల్లి మీద రేపు చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం మనం. అలాంటి వికృతమైన సమాజంలో ఈరోజు తామసిక పాలన మనం తాగుతున్నాం. అలాంటి సమాజం ఈరోజు చూస్తున్నాం. చెప్పటానికి సిగ్గేస్తుంది నాకు. సరే అయ్యా కృషి గారు, ఈ సాత్వికం తామసికం ఇవన్నీ మీరు మళ్ళీ ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఏ కొత్త పాయింట్లు చెప్తానన్నారు. ఇవన్నీ సమాజం, ప్రస్తుత సమాజం వినకే కదా ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఈ సాత్వికం తామసికం రాజసం నో, వీటి గురించి పట్టించుకునే సమాజం ఈరోజు లేదు. మరి అలాంటప్పుడు సైంటిఫికల్గా నేను నా కొలీగ్కి కానీ, నా సహచరులకు కానీ, నా మిత్రులకు కానీ, గోప్రేమికులకు కానీ నేను ఏ విధంగా చెబితే వాళ్ళు గోవు పాలు తాగుతారు అనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యావత్ భారతదేశంలో ఈ రోజున చాలా గంభీరమైన పరిస్థితి ఉంది. స్వతంత్రం రాకముందు అంతకుముందు అయితే 3000 ఉండేవి. స్వతంత్రం రాకముందు 150 రకాల గోజాతులు ఉండేవి. మన ఒంగోలు ఆవులే 18 లీటర్లు ఇచ్చేవి. ఒంగోలు జాతి ఆవులు 18 లీటర్లు ఇచ్చేవి, రికార్డెడ్గా ఉన్నాయి. భారతదేశంలో శ్వేత విప్లవం అనే ఒక దరిద్రం ఒకటి స్టార్ట్ అయ్యి ఎక్కువ మంది జనాభాకి ఎక్కువ పాలు రావాలి అనే ఆలోచనతో ఏం చేశారు అంటే జాతి సంక్రమణ, అధిక పాలు కేవలం మాంసం కోసము పుట్టిన జాతులు ఏవైతే ఉన్నాయో యాక్, యురాస్ అనే ఒక పశువులని పంది జీన్స్తో మార్పిడి చేసి వాటిని జెర్సీ, హెచ్ఎఫ్ ఇలాంటి రకరకాల జాతులుగా డెవలప్ చేసి వాటిని పాల యంత్రాలుగా తయారు చేసి ఆ పాల దిగుబడి పెంచి శ్వేత విప్లవం సాధించాము అని జాతి గర్వంగా చెప్పుకుంది. కానీ ఈరోజు చూస్తున్న ఆరోగ్య పరిస్థితులు మీరు గమనిస్తే శ్వేత విప్లవం మన ఆరోగ్యాన్ని వృద్ధి చేయడానికి పడకపోగా గోజాతి ఈరోజు కేవలం 33 రకాలు. అందులో 33 రకాల్లో 15 రకాలు ఎక్స్టెన్షన్లో ఉన్నాయి. అంటే ఇంకా పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వచ్చాం మనం. ఇది మనం గమనించాల్సిన విషయం. న్యూజిలాండ్ అమెరికాకి పాలను ఎక్స్పోర్ట్ చేయడంలో సెకండ్ ప్లేస్లో ఉంది. 20% ఆఫ్ మిల్క్ గోస్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ నుంచి పాలు ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. మనం మ్యాప్ చూస్తే అటువైపు నుంచి వాళ్ళకి దగ్గర, తొందరగా పాలు వాళ్ళకి అందుతాయి. న్యూజిలాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు పాలు బాగా ఎక్కువ సప్లై చేస్తారు అమెరికాకి. ఒక రోజున వాళ్ళకి ఏం తెలిసిందంటే ఎవరో ఒక శాస్త్రవేత్త పాల మీద పరిశోధన చేస్తున్నాడంట. పాలల్లో ఏదో తేడాగా ఉందంట న్యూజిలాండ్లో అని అమెరికన్ ఏజెంట్స్కి అర్థమైంది. ఏంటి
అని తెలుసుకుంటే వాళ్ళు ప్రయత్నం చేసేలోపు న్యూజిలాండ్ గవర్నమెంట్కి కూడా అర్థమైపోయింది. అమెరికన్ ఏజెంట్స్కి ఏదో విషయం తెలిసింది, ఎవరో సైంటిస్ట్ న్యూజిలాండ్లో పాల మీద ప్రయోగం చేస్తున్నాడంట, ఏదో తెలుసుకుంటున్నాడు కొత్త విషయము. అదే అన్న కొంపలు మునిగితే మన పాల ఎక్స్పోర్ట్ అమెరికాకి తగ్గిపోద్దని న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ శాస్త్రవేత్త, ఆయన పేరు కీత్ వుడ్ఫర్డ్, ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ ప్రయోగాలని ఆపివేసింది న్యూజిలాండ్. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అమెరికన్ ఏజెంట్లు, అమెరికా గవర్నమెంటు వీళ్ళ ఒత్తిడి ద్వారా ఆయన్ని విడుదల చేసి ఆయన ఏం కనుక్కున్నాడో తెలియజేయమని ఒత్తిడి చేశారు న్యూజిలాండ్ గవర్నమెంట్ మీద. న్యూజిలాండ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఈ కీత్ వుడ్ఫర్డ్ గారు న్యూజిలాండ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది, అయ్యా ఏంటో నువ్వేదో పరిశోధనలు చేసావంట కదా, ఏంటి ఈ పరిశోధనలను నాకు తెలియచేయి అని న్యూజిలాండ్ గవర్నమెంట్ అడిగింది. ఆయన ఏమన్నా అంటే నేను చెప్పను, మీరు ఇలా అడిగితే నేను చెప్పను, నన్ను న్యూజిలాండ్ పార్లమెంట్లో ఇలా నుంచోబెట్టాలి ఇలా అందరి ముందు, అప్పుడు చెప్తానన్నాడు. ఇంకో కండిషన్ కూడా పెట్టాడు, నేను ఏ డాక్టర్ల సహాయం అయితే తీసుకున్నానో ఈ పరిశోధనలు చేయటానికి 100 మంది దగ్గర నేను క్లినికల్ ట్రయల్స్ చేశాను, 100 మంది డాక్టర్స్ దగ్గర, ఆ డాక్టర్లందరినీ ఆ పార్లమెంట్లో మీరు కూర్చోబెట్టాలి, వాళ్ళ ముందు నేను చెప్తాను విషయం అని అన్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి, ఇది మీరందరూ గమనించాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్, ఇది సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్, ఇది మీరు ప్రచారం చేయాల్సిన విషయం, చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు న్యూజిలాండ్లో చిన్న పిల్లలు కూడా హృద్రోగాలు పాలవుతున్నారు అంటే కారణము న్యూజిలాండ్లో ఉత్పత్తి అవుతున్న పాలు, అవి పాలు కాదు పాపాలు అని చెప్పాడు ఆయన. కారణం ఏంటి? సాధారణంగా ఏం జరుగుతుంది అంటే పాలలో ఏముంటాయండి? ప్రోటీన్లు ఉంటాయి. ఏముంటాయి? ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ ఈ ప్రోటీన్లని పెప్టైడ్లుగా మారుస్తుందండి. ఏం చేస్తుందండి? పెప్టైడ్స్ అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసిందని అర్థం. ఇట్ బ్రేక్స్ డౌన్స్ ఇంటూ స్మాలర్ చంక్స్. ప్రోటీన్లు పెప్టైడ్స్గా మారుతాయి. ఈ పెప్టైడ్స్ మళ్ళీ అమీనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఏమవుతాయండి? అమీనో యాసిడ్స్ రక్తంలో కలిస్తే అదే బలం, ఎనర్జీ అంటాం కదా, అర్థమైందా? ఇది సాధారణంగా ఆరోగ్యవంతమైన పాలు తాగినప్పుడు శరీరంలో జరిగే ప్రక్రియ. కానీ దురదృష్టవశాత్తు ఆ మోపురము, ఆ గంగడోలు లేని ఆవుల పాలు తాగటం వలన ఏంటండి, మోపురము గంగడోలు లేని పశువులు, జెర్సీ, హెచ్ఎఫ్ ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి, సంకర జాతులు అంటాం మనం. వాటి వలన ఏమవుతుంది, వాటి పాలు తాగుతున్నాం కానీ ఆ పాలల్లో ఉన్న ఆ పాలల్లో కూడా ప్రోటీన్లు ఉన్నాయి. వెరీ గుడ్. ఆ ప్రోటీన్లన్నీ పెప్టైడ్లుగా కన్వర్ట్ అవుతున్నాయి. కానీ కన్వర్ట్ అయిన అన్ని పెప్టైడ్లు ఎమినో యాసిడ్గా మారట్లేదంట. ఏమవుతుంది? కొన్ని పెప్టైడ్స్ ఎమినో యాసిడ్గా మారకుండా శరీరంలోనే ఉండిపోతున్నాయి. ఏం చేసుకుంటుంది శరీరం? ఏం చేస్తుంది? కాదు, మలమూత్రాల ద్వారా కొంత బయటికి వదిలేస్తుంది. కానీ ఇంకా మిగులుతాయి. పాలు ప్రధాన ఆహారం కదా మనకి, రోజు సేకరిస్తున్నామా? కొన్ని ఇంకా మిగులుతాయి. ఈ మిగిలిన పెప్టైడ్లు ఏమవుతాయి? శరీరంలో ఎక్కడ స్థానం దొరుకుద్దో వెతుక్కుంటాయి. జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్, మోకాల జాయింట్స్, మోచేతి జాయింట్స్, ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర ఉన్న ఫ్లూయిడ్స్ రోగనిరోధక శక్తికి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అలాంటి ఫ్లూయిడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లూయిడ్స్ని డ్యామేజ్ చేస్తాయి. డైజెస్టివ్ ట్రాక్లలో పేరుకుపోయి క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీసు, టైప్ 1 డయాబెటీసు, హార్ట్ ఎయిల్మెంట్సు, ఇలాంటి రకాల హృద్రోగాలు, ఇలాంటి అన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకి ప్రధాన కారణము అవుతుంది ఆ ప్రోటీను. ఏ ప్రోటీను? పెప్టైడ్గా మారుతుంది, అమినోగా యాసిడ్గా మారని ప్రోటీను.
ఆయన ఆ ప్రోటీన్కి ఏం పేరు పెట్టాడంటే డెవిల్ ఇన్ ద మిల్క్ అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆయన రాసిన పుస్తకం పేరు ఏ డెవిల్ ఇన్ ద మిల్క్ బై కీత్ వుడ్ఫర్డ్. మీరు అమెజాన్లో దొరుకుతుంది, కొనుక్కుని ఒకసారి సవివరంగా చదవండి. ఆయన చేసిన పరిశోధన ఇది. దానికి ఆయన పేరు పెట్టిన పేరు ఏంటంటే ఆ ప్రోటీన్ పేరు బీటా క్యాసోమార్ఫిన్ BCM7. ఈ ప్రోటీను అలా మోపురము గంగడోలు లేని ఆవుల్లో ఆ ప్రోటీన్ ఉండటం వలన చిన్న పిల్లలకి పెద్దవారికి దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి అని ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రపంచానికి తెలియజేశాడు. అప్పటి నుండి ప్రపంచం పేరు మార్చింది, పాలవైర్ మార్చింది. ఏం మార్చింది మీకు ఎవరికైనా తెలుసా? జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు చెప్పేస్తారు. A2 మిల్క్, A1 మిల్క్ విన్నారా? అప్పటి నుంచి ప్రపంచం పాలకి పేర్లు పెట్టారు. A2 మిల్క్ అంటే గంగడోలు మోపురము ఉన్న ఆవు పాలు అని అర్థం. A1 మిల్క్ అంటే ఇవి లేనిది అర్థం. A1 ప్రోటీన్ మిల్క్ ఏదైతే ఉందో అది డెవిల్ ఇన్ ద మిల్క్. A2 ప్రోటీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డైజెస్ట్ అయ్యే మిల్క్. ఇది అలా 2 ప్రోటీన్స్గా విభజించారు. అదేంటంటే A1 అని పేరు పెట్టారని మీరు అనొచ్చు. ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి కదా, బాగున్నది దానికి. మీరేమన్నారంటే ఎవరైనా నేరస్తుడు నేరం చేస్తే FIRలో A1కి ఎవరిని పెడతారు? అది గుర్తుపెట్టుకోండి. అవునా? మీకు గుర్తుంటాక చెప్పాను నేను. A1 అంటే మనకు పనికిరాని ప్రోటీను, A2 అంటే మనకి పనికొచ్చే ప్రోటీను. ఈ A2 ప్రోటీన్ ఉన్న మిల్క్ వరల్డ్స్ బెస్ట్ డైజెస్టబుల్ మిల్క్. అయితే ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది ఈ విషయం. అప్పుడు ప్రపంచం ఏం చేస్తుంది? తన బిజినెస్ నేచర్ని మార్చుకుంది. ఏం చేశారు? ఆస్ట్రేలియాలో లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. బోల్డ్ పాలు బకెట్ పట్టుకుంటే 20 లీటర్లు 30 లీటర్లు పాలు వచ్చేస్తాయి. దూడ కూడా చేపుకోవసలా. చేపుకోవడం అంటే తెలుసా మీకు? తెలుసా అండి? చేపుకోవడం అంటే గోవు దూడ ఉంది కదా, వత్స అంటారు దాన్ని. గోవు ఆ వత్స పాలు పొదుగు దగ్గరికి వచ్చి మూతి పెట్టి ఎప్పుడైతే పాలు తాగటం ప్రారంభిస్తుందో అప్పుడే చేపుకుంటుంది, అంటే పాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఇది ఆ ప్రారంభాన్ని ఏమంటారు అంటే గోవు వత్స మీద చూపించే వాత్సల్యం అంటారు. ఆ వాత్సల్యభరితమైన పాలు తాగాము కాబట్టే ఆ రోజున అతిథి దేవో భవ అనే గుణం మనలో ఉంది. ఇప్పుడు ATM మిషన్ బకెట్ తీసుకెళ్తే చాలు. మీకు తెలుసో లేదో, నేను 10 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాను. జెర్సీకి దూడ పుడితే, ఏ దూడైనా ఉన్నాయండి, జెర్సీ కానీ HF కానీ, అదే రోజు అమ్మేస్తారు. ఎందుకంటే దూడ అవసరంలా. మన ఆవు దూడ లేకుండా పాలిమ్మనండి, ఒక్క తను తంతుంది, మన మూతి పగిలిపోవాలంతే. జెర్సీ అట్లా కాదు, మీరు బకెట్లు పెట్టి వెళ్తే 15, 20, 30 ATM మిషన్ నుంచి విత్డ్రా చేసుకున్నట్టే. ఎందుకంటే అది సహజంగా వచ్చిన పాలు కాదు, కృత్రిమంగా వచ్చిన పాలు. మనిషి కుబుద్ధితో తయారు చేసిన పాలవి, పాల యంత్రాలు అవి. మరి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఆ యంత్రాలు. ఎవరి దగ్గర? ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర. 6 ఏళ్ల క్రితం న్యూస్ చెప్తున్నా, ఇప్పుడు నాకేంటో తెలియదు. 6 ఏళ్ల క్రితం మన భారతదేశపు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు, 7 ఏళ్ళు అయిపోతుంది నాకు తెలిసి, హర్షవర్ధన్ గారు ఇలాగే నాలాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ముందు నుంచుని అందరికీ ఏం తెలియజేశారంటే భారతదేశంలో భారతీయులు తాగే పాలల్లో 60% కల్తీ అన్నాడు ఆయన. ఎందుకు దీని కారణం అంటే 100% రిక్వైర్మెంట్ ఉంటే 40% ప్రొడక్షనే ఉంది. ఉత్పత్తికి వినియోగానికి అజగజాంతరం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వినియోగము, ఉత్పత్తి లేదు, వినియోగం విపరీతంగా ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు? భర్తీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు చెప్తా మీకు. రేపటి నుంచి మీరు ప్యాకెట్ పాలు కొనాలంటే నా మాటలు గుర్తుకురావాలి, మీకు చెప్తాను, అన్నీ చెప్తాను. ఎలా భర్తీ చేస్తున్నారు అంటే పల్లెటూరులో అనుకోండి, పట్టణాల్లో అనుకోండి,
ఒక్కరోజు పాలల్లో మార్పు వస్తే కనిపెట్టేస్తారు వాళ్ళు. అవునా? సిటీలో మర్చిపోయారు. మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ ఫ్రిడ్జ్లో చల్లగా ఉండే కర్డ్ని తినటమే అలవాటైపోయింది. సో సిటీ వాళ్ళకి తెలియదు కదా, మరి ఏం చేద్దాం అని ఆలోచించి ఈ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ A2 మిల్క్ ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు A2 మిల్క్ కన్జంప్షన్ ప్రారంభించారు. మన బ్రీడ్స్ని తీసుకువెళ్ళి A2 మిల్క్ కన్జంప్షన్ ప్రారంభించారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు చెత్త పెరిగిపోయిందిగా, పాలు 20 లీటర్లు 30 లీటర్లు వచ్చేస్తున్నాయిగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని పాల పొడిగా మార్చి ఇక్కడ ఉన్న అంతరాన్ని ఆయన అధికారికంగా 60% అని చెప్పాడు, వాస్తవంగా 80% డిఫరెన్స్ ఉంది ఈ రోజున ఉత్పత్తికి వినియోగానికి. అఫీషియల్గా చెప్పాడు ఆయన, అన్అఫీషియల్గా అంత ఉంది డిఫరెన్స్. దాన్ని ఈ పాల పొడితో కొంత భర్తీ చేస్తున్నారు. పాల పొడి వచ్చిందంటే మీరు సంతోషపడచ్చు. గుడ్లో మెల్ల మీకు ఎలా వస్తుంది, ఇంకా ఎలా భర్తీ చేస్తున్నారు? యూరియా తెలుసా అండి? యూరియాతో పాలను తయారు చేస్తున్నారు. రిఫైండ్ ఆయిల్ తెలుసా అండి? బజార్లో ప్యాకెట్లు దొరుకుతాయి కదా రిఫైండ్ ఆయిల్, దాంతో పాలను తయారు చేస్తున్నారు. ఫెవికాల్ తెలుసా? అలాగే ఫెవిక్రిల్ అని ఒకటి ఉంటుంది, అడ్హెసివ్ అంటుకునేది, అది 20 రూపాయల డబ్బా. దాన్ని 20 లీటర్లు నీళ్ళు వేస్తే అది పాలే. అన్ని రైల్వే స్టేషన్లోనూ మీరు బాగుంది అనుకునే తాగే టీలలో అదే 20 రూపాయలతో 20 లీటర్ల పాలను తయారు చేస్తాడు. ఫెవిక్రిల్ అదేంటిది? జిగురు, అడ్హెసివ్. మీరు అది రెగ్యులర్ కస్టమర్ కాదు కదా, బాగలేదు నేను రేపొద్దు నీ దగ్గర తాగను అనరుగా మీరు. అలాంటి ప్రదేశాల్లో వాడే మిల్క్ అది. సో ఈ ఉత్పత్తికి వినియోగానికి అంతరాన్ని ఇలా కల్తీతో భర్తీ చేస్తున్నారు. కల్తీలు అనేకం, రోజుకొక కల్తీ కనుక్కుంటున్నారు. నేను చెప్పుకుంటా పోతే సమయం చాలదు కల్తీల గురించి. అయితే మంచి పాలను కూడా ఎలా నాశనం చేస్తున్నారు అనే దాని మీద మనం ఒక్కసారి చూద్దాం. సరే, మీ దగ్గరకి మంచి ప్యాకెట్ పాలు వచ్చినాయి, దాని మీద 2 బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి. ఏం వర్డ్స్ ఉంటాయి చెప్పండి ప్యాకెట్ మీద? ప్యాక్చరైజ్డ్, హోమోజనైజ్డ్, ఈ 2 వర్డ్స్ ఉంటాయా? లేకపోతే అసలు అమ్మో అదే అనుకుంటాం మనం. డిగ్రీ చదివిన వాళ్ళు అయితే అది లేదా, అది లేకపోతే వద్దులే అంటారు. పీజీ చదివిన వాళ్ళు అబ్బో నో, నాట్ ఎట్ ఆల్, ఐ నీడ్ ప్యాక్చరైజ్డ్ మిల్క్. ప్యాక్చరైజేషన్ గురించి మీకు చెప్తాను. ప్యాక్చరైజేషన్ గురించి తెలుసుకుంటే రేపు మీరు పాల్గొనరు. ప్యాక్చరైజేషన్ అంటే ఆ కనుక్కున్న శాస్త్రవేత్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాలల్లో ఏదన్నా చెడు బ్యాక్టీరియా ఉంటే, అంటే ఆ ఆవుకి ఏదన్నా అనారోగ్యం ఉండి, లేకపోతే మనం పితుకుతున్నప్పుడు మన చేతి నిండి, లేకపోతే వాతావరణం నుండి మైక్రో ఆర్గానిజం పాలల్లోకి చేరి అదేమన్నా మనల్ని ఇబ్బంది పెడుతుందేమోనని ఆయన కంగారు పడిపోయి ఏదో మెథడ్ కనుక్కున్నాడు ఆయన. ఆయనకి తెలియని విషయం ఏంటంటే, భారతీయుల ఇళ్లల్లో, వంటిళ్లల్లో పొయ్యి మీద పెడితే మరిగించినప్పుడు ఆ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది. మనం కాస్తాం కదండి, ఆడది పచ్చిపాలు తాగే సంస్కృతి ఆడది, కాచి తాగే సంస్కృతి మనది. కాస్తాం కదా, కాసినప్పుడు ఆ చెడు బ్యాక్టీరియా ఏవైతే ఉందో అది నాశనం అయిపోతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ప్యాక్చరైజేషన్లో ఇప్పుడు జరుగుతున్న మెథడ్స్ ఏంటి అంటే, ఒకేసారి పాలని అధిక ఉష్ణోగ్రత వద్దకు తీసుకెళ్ళిపోయి స్పాంటానియస్గా మళ్ళీ అత్యల్ప ఉష్ణోగ్రతకి తీసుకొచ్చేస్తారు. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పాలని అత్యధిక ఉష్ణోగ్రతకు తీసుకెళ్ళి అత్యల్ప ఉష్ణోగ్రతకి తీసుకొచ్చేస్తారు. దీన్నే ప్యాక్చరైజేషన్ అంటారు. ఈ ప్యాక్చరైజేషన్ వలన ఆ పాలల్లో భగవంతుడు ఇచ్చిన ఈ ప్రోటీన్లు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ మటాష్. ఆ ప్రోటీన్లన్నీ కోల్పోతాం మనం. అవి తెల్లటి నీళ్ళే, అవి పాలు కాదు. కాబట్టి ఆ ప్యాక్చరైజేషన్ అన్న వర్డ్ ఉన్న పాలు మీరు తాగొద్దు, మీ పిల్లలకి తాగించొద్దు. రెండో విషయం ఇంకోటి ఏంటండి, హోమోజనైజేషన్ అంటే ఏంటంటే, ఈరోజు చిన్నపిల్లల్లో కూడా హృద్రోగాలు రావడానికి కారణమైంది ఈ హోమోజనైజేషన్. ఎందుకని, మన భారతీయులందరూ ఎప్పుడు సంపూర్ణమైన పాలే తాగారు. పాలల్లోంచి కొవ్వుని సపరేట్ చేయలే. హోమోజనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ పాల మాలిక్యూల్ లెవెల్కి వెళ్ళి ఆ పాలల్లో ఉన్న ఫ్యాట్ని సపరేట్ చేసి
పాలగా అమ్ముకోవటం, అరే నీ పాలల్లో నుంచి నేను ఫ్యాట్ తీసేసానని ఆ నెయ్యిని అమ్ముకోవటం. మన బ్రెయిన్లోకి ఏం చొప్పించారు, నేను పాలల్లోంచి మీకు ఫ్యాట్ తగ్గించి ఇచ్చాను, లెస్ ఫ్యాట్ మిల్క్ అన్నారు. లెస్ ఫ్యాట్ మిల్క్ అని మొదలుపెట్టారు ఈ వ్యాపారం. పాలల్లోంచి మాలిక్యూల్ లెవెల్కి వెళ్ళి ఆ ఫ్యాట్ని సపరేట్ చేసి దాన్ని బటర్గా మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదే పాలని మీరు బాగా చదువుకున్నారు కదా, మీరు లో ఫ్యాట్ మిల్క్ వాడండి అని చెప్పి ఇదే మనకు అమ్ముతున్నారు. ఇలా హోమోజనైజ్డ్ అయిన మిల్క్ని కనుక మనం సేవిస్తే నిత్యము మనకి గుండె జబ్బులు రావటం ఖాయము. మనం తాగాల్సింది సంపూర్ణమైన పాలు, హోల్ మిల్క్. యూ షుడ్ కన్జ్యూమ్ హోల్ మిల్క్. ఫ్యాట్ని సపరేట్ చేయదు, అది ఫ్యాట్ కాదు, మీ బ్రెయిన్లోకి చొప్పించారు అంతే ఫ్యాట్ అని. కాబట్టి ఈ హోమోజనైజ్డ్, ప్యాచరైజేషన్ ఈ 2 పదాలు ఉన్న ప్యాకెట్ని మీరు ఇళ్లలోకి తీసుకురావద్దు. అయితే ఇది జనాలకు అర్థమైపోయింది, నాలాంటి వాళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడు ప్రజలకి. ఇప్పుడే ఏమైంది, కొత్తగా ఇందాడే ఎవరో చెప్పారు, ప్యాకెట్ల మీద యాడ్ చేస్తున్నారు. పోతున్నాయి కదా, మరి అందులో ఏం పడుతున్నాయి, ప్రోటీన్స్ పోతున్నాయి కదా, పోతున్నాయి కాబట్టి మేము మళ్ళీ యాడ్ చేస్తున్నామని ఫోర్టిఫైడ్ మిల్క్ అంటున్నారు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కొత్త పద్ధతి అనమాట. ఇప్పుడు ఫోర్టిఫైడ్ అంటే మేము ఇంకా అందులో సూక్ష్మ పోషక తత్వాలు యాడ్ చేసామండి అని. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టి నువ్వు యాడ్ చేసేదేంటి కృత్రిమంగా? కాబట్టి మీరందరూ గమనించాలి ప్యాకెట్ పాలు వాడేటప్పుడు. అలాగే పాలు ఆయుర్వేదం ప్రకారం దేశవాళీ ఆవు పాలు రసాయనం. రసాయనం అంటే మన లైఫ్ స్పాన్ని పెంచేది అని అర్థం. ఏమండి, మన లైఫ్ స్పాన్ని పెంచేది. తర్వాత జీవనం. ఆయుర్వేదం ప్రకారం దేశవాళీ ఆవు పాలు జీవనం. జీవనం అంటే రోగనిరోధక శక్తిని పెంచేది అని అర్థం. ఆయుర్వేదం ప్రకారం దేశవాళీ ఆవు పాలు బల్యం. బల్యం అంటే శక్తినిచ్చేది. వీర్యం, పుష్యం, మేద్యం, ఇవన్నీ దేశవాళీ ఆవు పాలని మన మహర్షులు పొగిడిన తీరు. మేద్యం అంటే మేధస్సును పెంచేది. అసలు ఈ ఆవు పాలు పంచగవ్యాల గురించి నేను తెలుసుకోవడానికి కారణమైన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన మాట చెప్తాను మీకు అందరికీ, మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చిన్నప్పుడు మందబుద్ధి అంట. ఏమండి, మందబుద్ధి. వాళ్ళ అమ్మగారు కంగారు పడ్డారు, ఏంటి నా కొడుకు ఏమీ అబ్బట్లేదు, ఏమీ తెలియట్లేదు, ఏమీ సంగ్రహించలేకపోతున్నాడు. ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కంగారు పడిందంట. ఏమండి నా పిల్లవాడి పరిస్థితి ఇది అంటే ఆయన ఏం కంగారు పడమాక, రోజు దేశవాళీ ఆవు పాలల్లో 1 స్పూను దేశవాళీ ఆవుని వేసి రోజు పాలు తాగిచ్చన్నారంట ఆయన. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొడతారు చూడండి. ఆయన ఏం చెప్తారంటే పబ్లిక్ మీటింగ్లో, మీరు ఏదైనా నాకు ఒక బుక్ ఇవ్వండి, గివ్ మీ ఏ బుక్, టెల్ మీ పేజ్ నెంబర్, ఐ విల్ టెల్ యూ ద మ్యాటర్ అంటాడు ఆయన. ఏ పేజీలో ఏ విషయం ఉందో నేను చెప్పగలను, అంత స్మరణ శక్తి నాకుంది, దీనికి కారణం దేశీయ ఆవు పాలు అని ఆయన చెప్తారు. ఆయన మన ఋషులు ఎప్పుడో తెలియజేశారు ఈ విషయాన్ని. ఏ విషయాన్ని? మేద్యం. పిల్లల్లో ఏకాగ్రత, స్మరణ శక్తి పెరగాలి అంటే దేశవాళీ ఆవు పాలు మనం వినియోగంలోకి తీసుకురావాలి. మీకింత బల్లగుద్ది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా 2 పిల్లలకి మా ఇంట్లో 4 పిల్లలు, మా 4 పిల్లలకి నేను పుట్టినప్పటి నుంచి అన్నప్రాసన కాడి నుంచి దేశవాళీ ఆవు పాలే ఇచ్చాను. నా పిల్లలు మిగతా పిల్లల వాళ్ళతో స్మరణ శక్తిని గమనిస్తే, నేను ఇక్కడ ఈ కేపీహెచ్బిలోనే జలవాయు విహార్లో 1 సంవత్సరం పాటు ఉన్నా. అప్పుడు నా కొడుకు వయసు 1 ఇయర్. ఎంతండి? 1 ఇయర్. వెళ్ళిపోయాం, ఉద్యోగాలన్నీ వదిలేసి గోసేవ, గో ఆధారిత కృషి అని చెప్పి వెళ్ళిపోయాం, వదిలేసాం అన్నీ. 3 సంవత్సరాల తర్వాత కుర్రాడిని తీసుకొచ్చాను, ఆ పిల్లోడిని తీసుకొస్తే ఆ జలవాయు విహారు ఏ బిల్డింగ్ నుంచి అయితే ఆ శ్రీ రాముల వారి గుడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు నేను ఒక సంవత్సరంలో ప్రతిరోజు రాముల వారి గుడికి వెళ్ళాము. అక్కడ రాముల వారి గుడికి ఉంది కానీ డెడ్ ఎండ్లో హెచ్ఎంటీ రాముల వారి గుడికి వెళ్ళేవాళ్ళం. రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు 3 సంవత్సరాల తర్వాత తీసుకొస్తే నా కొడుకు నాకు దారి చూపించాడు గుడికి. అంత స్మరణ శక్తి ఉంటుంది దేశవాళీ ఆవుని వల్ల, అంత స్మరణ శక్తి ఉంటుంది. మేద్యం. పిల్లలకి దేశవాళీ ఆవు పాలు అవసరం. దేశవాళీ ఆవు పాలు కేవలం రసాయనం, జీవనం, బల్యం ఇవన్నీ వదిలేయండి. అవన్నీ మాకున్నాయి అంటారు మీరు.
చాలామంది వాళ్ళకి ధైర్యం ఏంటంటే, ఎన్ని రోగాల గురించి చెప్తున్నాడు ఈయన, నేను ఆరోగ్యంగా ఉన్నా, నా సంగతి ఈయనకేం తెలుసు అంటారు. ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని భయపడుతున్న రోగం ఏంటిదండి? క్యాన్సర్. 2025కి ఇప్పుడున్న సర్వేల ప్రకారం 2025కి ప్రతి ముగ్గురులో ఒకళ్ళ క్యాన్సర్ ఉంటుందంట. అలా ఉంది మన జీవన విధానం. మరి ఈ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే దేశవాళీ ఆవు పాలు మనం ఇళ్లలోకి తీసుకురావాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? దేశవాళీ ఆవు పాలతో అయితే క్యాన్సర్ ఎలా అని అంటే, నేను ఒక కథ చెప్తాను. పూర్వం ఒక జమీందారు గారు, ఆయన భార్యకి రోగం వచ్చింది. ఏమండి? రోగగ్రస్తురాలు. భారతదేశం మొత్తం తిరిగేశాడు ఆయన. ఆ రోగాన్ని నయం చేయలేకపోయాడు. ఎవరో కాశీలో ఒక ఆచార్యులు వారు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళమన్నారంట. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆచార్యులు వారు ఏమన్నా అంటే, ఇది క్యాన్సర్, నేను తగ్గించలేను, మందులు కూడా నేను ఇచ్చినా కూడా అవి పనికిరావు. అలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ. 4th స్టేజ్ అనుకోండి, లెట్ us assume. ఆ ఆచార్యుల వారు కూడా డిసైడ్ చేశాడు. అయితే చివరిలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఒక్క ప్రయత్నం చేయండి. ఏంటి? మీ ఇంట్లో దేశవాళీ ఆవును తీసుకొచ్చి రోజు ఆవిడకి దేశవాళీ ఆవు పాలు ఇవ్వండి అన్నాడు. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, దేశవాళీ ఆవు పాలు ఇస్తున్నప్పుడు మీరు ఏ ఔషధం కూడా తీసుకోవద్దు, ఎందుకంటే దేశవాళీ ఆవు పాలని అవమానించొద్దు అన్నాడు ఆయన. జమీందారు గారు నీ చేసేది ఏముంది, చివరి ప్రయత్నం కదా, ఆవును తీసుకొచ్చాడు, ఆవు పాలు తాగిచ్చాడు, ఆవిడ క్యాన్సర్ తగ్గింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. గీతా ప్రెస్ గోరఖ్పూర్ గోసేవ అని ఒక 20 రూపాయల పుస్తకం ఉంటుంది, అందులో కథ ఇది, జరిగిన వాస్తవ సంఘటన ఇది. అమృత్ పటేల్ గారు కూడా వచ్చారు, ఆరోగ్య రహస్యాలు, అక్కడ దొరుకుతుంది ఆ పుస్తకం, కొని చదవండి ఒకసారి. అయితే మరి ఇది ఆశ్చర్యంగా ఉంది. మరి దీనికి సైంటిఫికల్ రీజన్ ఏంటి? మీరు కథ బాగా చెప్పారు, ఇది కథ. దీనికి సైంటిఫికల్ రీజన్ ఏంటి? దీనికి రీజన్ ఏంటి అంటే, సాధారణంగా శరీరంలోకి ట్యూమర్స్ ఏర్పడినప్పుడు, క్యాన్సరు మన శరీరంలో ఉత్పన్నమైనప్పుడు క్యాన్సర్ సెల్స్ మన రక్త కణాలు ఏమవుతాయి అంటే సూసైడ్ చేసుకుంటూ ఉంటాయి. వాటి ఏమంటారని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి. ఇది 1-2 స్టేజుల్లో సూసైడ్ చేసుకునే టెండెన్సీ. 3-4 స్టేజుల్లో పక్క సెల్కి కూడా నువ్వు సూసైడ్ చేసుకోమని ప్రేరేపిస్తాయి. ఈ సూసైడల్ టెండెన్సీని తగ్గించే గుణము దేశవాళీ ఆవు పాలల్లో ఉన్న 2 ప్రోటీన్లకు ఉన్నాయి. ఆ ప్రోటీన్ల పేరు CLA, VFA. ఈ 2 ప్రోటీన్లు ఈ సూసైడల్ టెండెన్సీని తగ్గిస్తాయి. ఎప్పుడైతే సూసైడల్ టెండెన్సీ తగ్గిందో క్యాన్సర్ క్రమేపీ తగ్గుతుంది. అలాగే ఆ జమీందార్ గారి భార్య తగ్గించుకోగలిగింది. కారణం ఇది. ఈరోజు సమాజంలో చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అవునా కాదండి? ఇదివరకు ఇన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు ఉండేవి కాదు. కారణం ఏంటి? కారణం కారణం ఏంటి అంటే, ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక మాతృమూర్తికి తను వినపడతలేదా? ఇది ఓకే. ఇది చాలా గంభీరమైన విషయం అండి, చాలా జాగ్రత్తగా ఉండి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మనకి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ 3 రోజులు బయటికి వెళ్ళాల్సిన సందర్భంలో మాతృమూర్తులు ఏం చేసేవాళ్ళు? వేరే గదిలో ఉండేవాళ్ళు. వాళ్ళని వంట జోలకు రానిచ్చేవాళ్ళు కాదు. అవునా కదా? ఇప్పటికీ చాలా ఇళ్లలో ఆ పద్ధతి ఉంది. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఆ 3 రోజుల్లో స్త్రీ అధిక ఉష్ణము, అధిక శీతలము జోలికి వెళ్ళకూడదు. అత్యంత చల్లని పదార్థాల జోలికి కానీ, అత్యంత వేడిని కానీ తన శరీరానికి దగ్గరికి రానివ్వకూడదు. ఇప్పుడంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఉపాధి కోసం పట్టణాలకి, నగరాలకి తరలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మరి భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్య మరి వంట చేయాలి. అలాంటి సందర్భంలో కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరి అలాంటప్పుడు వంట చేస్తున్నప్పుడు వాళ్ళకి బ్రెస్ట్కి ఈ హీట్ ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు. అలా హీట్కి ఎక్స్పోజ్ అవటం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ అధికంగా ఈరోజు సమాజంలో రావడానికి మూల కారణం ఇదే.
మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనము తప్పించుకోవాలి అంటే మళ్ళీ దేశీయ ఆవు పాలు శరణు మాత్రమే వేడాలి. దేశీయ ఆవు పాలల్లో స్ట్రాంటియం ఏంటిదండి? స్ట్రాంటియం అనే ఒక ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే స్త్రీలలో ఈ ట్యూమర్ టెండెన్సీని రానివ్వకుండా చూస్తుంది. దేశవాళీ ఆవు పాలు అలా మనల్ని కాపాడతాయి. కాబట్టి దేశవాళీ ఆవు పాల వినియోగాన్ని మొదలు పెట్టండి. అలాగే చాలామంది ఆడపిల్లలు ఈ రోజున ఇదివరకు 15, 16, 17 ఏళ్లలో మెచ్యూర్ అయ్యేవాళ్ళండి. స్టార్టింగ్ 15 ఉండేది అట్లీస్ట్. ఇప్పుడు 10, 11, 12 ఏళ్లకి మెచ్యూర్ అవుతున్నారు. ఇది గొప్ప విషయమా అంటే కాదు. వైద్యశాస్త్రం ప్రకారం ఇది చాలా డేంజర్, గొప్ప విషయం కాదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏం చేస్తున్నారు? ఒక లీటరున్నర పాలిచ్చే ఆవుకు కానీ గేదకు కానీ 2 లీటర్లు 3 లీటర్లు పాలు రావడానికి మెడికల్ షాపులో 10 రూపాయలకు ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది. దాన్నే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అంటారు. అర్థమైందండి? ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ తీసుకొచ్చి దానికి గుచ్చుతున్నారు పాలు పితికే ముందు. అది ఒక 1/2 లీటర్ ఎక్స్ట్రా పాలిస్తుంది. ఆ పాలని మనం మన పిల్లలకి తాగిస్తున్నాం. ఆడపిల్లలకి కాదు, మగ పిల్లలకు కూడా తాగిస్తున్నాం. ఇలా ఆడపిల్లలకి తాగించడం వలన ఏమవుతుంది? వాళ్ళల్లో ఈ ఆక్సిటేషను ఆడవాళ్ళకి కొంత మోతాదులో న్యాచురల్గా ఆక్సిటోసిన్ ఇంపార్టెంటే, కానీ ఇది మోతాదు మించిపోవటం వల్ల 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి 12 ఏళ్ళకి మెచ్యూర్ అయిపోతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చిందో థైరాయిడ్ వచ్చేస్తుంది. 80% ఆడవాళ్ళకి థైరాయిడ్ వచ్చేసిందా అండి? సమాజంలో ఎక్కడ చూసినా థైరాయిడే కనబడుతుందా? వచ్చేసింది. కారణం ఈ పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్. మరి ప్రపంచంలో అందానికి సంబంధించి సర్జరీలు ఏమంటారు? వాటిని ప్లాస్టిక్ సర్జరీలు. మగవాళ్ళు ఎక్కువ చేయించుకుంటారా, ఆడవాళ్ళు ఎక్కువ చేయించుకుంటారా? మీరు ఆశ్చర్యపోతారు, మగవాళ్ళు ఎక్కువ చేయించుకుంటున్నారంట. కారణం ఏంటంటే ఈ ఆక్సిటోసిన్ పాలు తాగటం వల్ల మగవాళ్ళలో వక్షోజాలు వస్తున్నాయంట, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఎక్సెస్ బ్రెస్ట్ని వాళ్ళు రిమూవ్ చేయించుకునే ప్లాస్టిక్ సర్జరీ ప్రపంచంలో నెంబర్ 1 సర్జరీ ఇప్పుడు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఇన్ యువర్ మిల్క్. కాబట్టి మీరు తాగుతుంది పాలా అండి? పాలు విషం తాగుతున్నారు మీరు. కాబట్టి మీరు చేయాల్సిందేంటి? పాలని మార్చాలి. పాలని వెంటనే మార్చాలి మనం. అలాగే పాల గురించి కొన్ని విషయాలు. పాల గురించి నన్ను చెప్పమంటే 3 రోజులు కంటిన్యూస్గా నుంచి ఇలాగే నిలబడి చెప్తాను దేశవాళీ ఆవు పాల గురించి. నాకు అంత సమయం లేదు. పాల గురించి కొద్దిగా మీకు నేను తెలియజేశాను. మీకు ఏమైనా సందేహాలు అంటే నేను చివరిలో నివృత్తి చేస్తాను. పాలు తర్వాత పాల నుంచి ఉత్పత్తి తర్వాత ఏం చేస్తామంటే పాలను ఏం చేస్తాం మనం? పెరుగుగా తోడు పెడతాం. పెరుగుగా తోడు పెట్టిన తర్వాత పెరుగు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పెరుగు తినాల్సిన సమయం అత్యద్భుత సమయం ఉదయము, మధ్యాహ్నం కూడా కాదు. పెరుగుని ఎప్పుడు తినాలి మీరు గమనించండి. దేశీయ ఆవు పాల పెరుగుని మీరు తోడుపెట్టి ఉదయం తినండి, దాన్ని రుచి చూడండి. మధ్యాహ్నం తినండి, దాన్ని రుచి చూడండి. దాన్నే రాత్రి తినండి, దాన్ని రుచి చూడండి. ఉదయము అత్యంత మధురంగా ఉంటుంది. ఉదయము దేశీ ఆవు పాల పెరుగుని ఉదయమే మాత్రమే సేకరించాలి. వరస్ట్ కేసులో మధ్యాహ్నంలో మాత్రమే పెరుగుని తినాలి. రాత్రి పెరుగు వినియోగము ఆయుర్వేద దృష్ట్యా నిషేధము, ఆధ్యాత్మిక దృష్ట్యా నిషేధము. రాత్రిపూట పెరుగులో అలక్ష్మీ స్థానము, దరిద్రం ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుంది. కాబట్టి రాత్రిపూట పెరుగుని మీరు వినియోగం నుంచి తీసి ఉదయాన్నే పెరుగు తినండి. పెరుగు తింటే వాత దోషాల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు. పెరుగు ఇప్పుడు ప్రోబయాటిక్స్ అంటున్నారు కదా మార్కెట్లో, ఒక్కొక్క బిళ్ళ 50 రూపాయలు నుంచి 100 రూపాయలు ప్రోబయాటిక్ బిళ్ళలు. నాకు మోషన్ సరిగ్గా అవ్వట్లేదండి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లాక్సేటివ్స్తో పాటు ఈ ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ ఇవన్నీ కలిపి ఇస్తారు మనకి. 1000 రూపాయలు మినిమం బిల్లు. బెస్ట్ ప్రోబయాటిక్ అండి ఏంటిది? పెరుగు మజ్జిగ.
పెరుగుని మనం చిలికితే ఏం చేస్తామండి? చిలుకుతున్నామా? ఎవరన్నా అబద్ధాలు చెప్తున్నారు మీరు. చిలుకుతున్నావా? ఒకప్పుడు చిలికేవాళ్ళం, ఇప్పుడు మనము పలచగా తాగుతున్నామే, అది మజ్జిగ, దాన్ని పెరుగు నీళ్ళు అనాలి. ఏంటిదండి? మజ్జిగ కాదు, దాని పేరు మజ్జిగ కాదు. మజ్జిగని సంస్కృతంలో తక్రము అంటారు. తక్రము అని మీరు పిలవాలి అంటే ఆ తక్రం పైన నవనీతం తేలియాడాలి. నవనీతం అంటే వెన్న ఉండాలి. వెన్న తేలియాడితేనే అది తక్రము. అర్థమైందా మీకు? ఆ వెన్న పైన తేలియాడే దాన్ని, కింద దాన్ని మాత్రమే తీసుకోవాలి. దాన్ని మనం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో ఏం పిలుస్తాం తెలుసా? ఏమంటాం దాన్ని? చల్ల అంటాం. అవునా? అత్యంత చలువ మజ్జిగ. ఇక నుంచి మీరు ఎండలు మొదలైపోయినాయి. మీరు తాగాల్సింది, శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి తాగాల్సింది ఏంటిదండి? చల్ల. దీని గురించి మన ఆయుర్వేద ఆచార్యుల వారు, ఋషులు ఏం చెప్పారో చూద్దాం. ఎవరైతే సూర్యోదయం కన్నా ముందల లెగిసి మజ్జిగ చిలికి వెన్న తీసి ఆ మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి, కాస్త సైంధవ లవణం వేసుకుని స్వీకరిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగం రాదని చరక మహాముని తెలియజేశారు. త్రిదోష నాశికి. అదేంటి? డాక్టర్ గారు చెప్పలేదు కదా, సూటు బూటు వేసుకుని ఆయన చెప్పలేదుగా. కీత్ వుడ్ఫోర్డ్ గారు అంటే సైంటిస్ట్ అంటే బాగా విన్నాం, అవునా? చెవులు ఇట్లా వినేసి ఇట్లా పెట్టుకుని మరి విన్నాం, ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి. అదే కండువా వేసుకున్న ఆయన జయగోమాత అని చెప్తే మీరు వింటారా? ఎత్తెత్తి మాటలయ్యి వినరు. సిట్రిజన్ అన్నారు, తెలుసా అండి? సిట్రిజన్ అనే మెడిసిన్ వాడతారు. అదొకప్పుడు వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం అన్నారు. ఇప్పుడు సిట్రిజన్ వాడితే గుండెలు ఆగిపోతున్నాయి అంటున్నారు, అవునా? కాంబీ ఫ్లేమ్ అన్నారు, అదేంటిది? పెయిన్ కిల్లర్. ఒకప్పుడు అది వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? కిడ్నీలు పేలిపోతున్నాయి అన్నారు. ఇలా ఏ వైద్యమైనా సరే ఒకప్పుడు నువ్వు అద్భుతం అన్నది ఈరోజు అది దాని యొక్క దుష్పరిమాణం వెలుగులోకి వస్తుంది. ఇది సిద్ధాంతమా? దిస్ ఈజ్ నాట్ సిద్ధాంతం. దిస్ ఈజ్ నాట్ థియరీ అట్ ఆల్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రయల్ అండ్ ఎర్రర్. నీ మీద ప్రయోగం చేసావు, సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే కొత్త ముందు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సైన్స్. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రూవెన్ సైన్స్. ప్రూవెన్ సైన్స్ ఏంటి అంటే సిద్ధే అంతస్తు సిద్ధాంత. అది మన చరక సుశ్రుత మహామునులు మనకిచ్చిన సిద్ధాంతాలు అవి. అది ఆ రోజు చెప్పినా ఈరోజు మనం పాటించిన శరీరానికి ఉపయోగపడే సిద్ధాంతాలు అవి. కాబట్టి త్రిదోష మజ్జిగ త్రిదోష నాసికే అంటే త్రిదోష నాసికే, అది సిద్ధాంతం. అది చరక మహాముని ఊరికినే చెప్పలేదు, అది పాటించి చూడండి. అన్ని ఉదర సంబంధిత రోగాలకి ఈరోజు చాలామంది కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లే, వాళ్ళ కొడుకులు కూతుర్ని కూడా కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేయటమే కోరుకునేవాళ్లే. నేను ఏదైనా స్కూల్కి కాలేజీకి వెళ్ళి పిల్లల్ని ఏమవుతావురా అంటే నేను కష్టపడి చెమటోడ్చి పనిచేసేది ఏదన్నా ఎన్నుకుంటారని ఎవరన్నా చెప్తారా? నాట్ ఎట్ ఆల్. అసలు అది మనసులో వాళ్ళకి ఆలోచనకే రాదు. అది అలాంటి పరిస్థితే లేదు ఈ రోజున. అలాంటి సమాజంలో పైల్స్ అనేది విపరీతంగా వచ్చేసింది. కాన్స్టిపేషన్, పైల్స్. కాన్స్టిపేషన్ ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పైల్స్. ఈ పైల్స్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? రోజు మజ్జిగలో ఈ జీలకర్ర పొడి, సైంధవం వేసుకుని కనీసం 1 లీటరు 2 లీటర్లు తాగాలి. నిత్యం మజ్జిగ మజ్జిగ మజ్జిగ. అలా తాగటం వల్ల వాళ్ళు పైల్స్ నుంచి, బాధ నుంచి బయటపడతారు. మజ్జిగ అయిపోయింది. మజ్జిగ పైన తేలియాడే నవనీతం గురించి మాట్లాడుకోవాలి మనం. ఈరోజు అత్యంత అశ్రద్ధకు గురైన గవ్యం ఏదైనా ఉంది అంటే, ఎందుకంటే అది చేసేవాళ్ళు లేరు, తయారు చేసేవాళ్ళు లేరు, సేకరించేవాళ్ళు లేరు. అరే వెన్నపూస అంటే అది కొవ్వు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు, అంతే కదండి. అమ్మ మీ పిల్లలకి వెన్నపూస పెట్టండి అంటే అదేంటండి అది ఫ్యాట్ కదా అంటున్నారు. అదే గనక ఫ్యాట్ అయి ఉంటే గనక
శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని తినేవాడు కాదు. అవునా కాదండి? దొంగిలించి మరీ తిన్నాడు ఆయన. ఏమండి? దొంగిలించి మరీ తిన్నాడు. కారణం నవనీతము అత్యద్భుతమైన గవ్యము. ఎవరైతే నవనీతాన్ని స్వీకరిస్తారో, నేను ఏ స్కూల్కి వెళ్ళనివ్వండి, ఏ కాలేజీకి వెళ్ళనివ్వండి, మీటింగ్కి 80% స్టూడెంట్స్ చష్మాతో ఉన్నారు. 80% స్టూడెంట్స్, 20% ఫ్యూచర్ చష్మాస్. అవి నియర్ ఫ్యూచర్, వెరీ నియర్ ఫ్యూచర్. అది పరిస్థితి. మరి మీకెందుకు కృషి గారు మీరు ఇన్ని చెప్తున్నారంటే, నేను చిన్నప్పుడు తినలా వెన్నపూస, నాకు పెట్టలా మా అమ్మగారు. ఇప్పుడు తింటున్నాం బాగా, నా పిల్లలకి పెడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ రిపీటింగ్ దట్ మిస్టేక్. ఈ వెన్నపూసను పెట్టండి. పిల్లలకి కళ్ళజోడు రావద్దు. మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి కళ్ళజోడు రాకుండా ఉండాలి అంటే వెన్నపూస పెట్టండి. వెన్నపూసని క్లారిఫైడ్ బటర్ అంటారు. బజార్లోకి వెళ్ళి అమూల్ బటర్ కొనుక్కొచ్చారు మీరు. అది బటర్, ఇట్ ఈజ్ నాట్ క్లారిఫైడ్ బటర్. ఇందాడ హోమోజినైజేషన్లో ఫ్యాట్ సపరేట్ చేసామని చెప్పుకున్నామే, అదది. ఇట్ ఈస్ జస్ట్ అ మిల్క్ ఫ్యాట్, ఇట్ ఈస్ నాట్ ఎ క్లారిఫైడ్ బటర్. షార్ట్కట్లో తయారు చేసింది అది. అది శరీరానికి ఉపయోగపడదు. ఈ వెన్నని నిత్యము మీరు ఆహారంలో వినియోగిస్తే, ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతమందిని రాక్షస సంహారం చేశాడు ఆయన. అలా మీ పిల్లలు కూడా రాక్షస సంహారం చేస్తారనుకుంటున్నారా? అవసరంలా. కత్తులు కటారు పుచ్చుకుని మీ పిల్లలు ఏమీ రాక్షస సంహారం చేయవసరంలా. పెన్ను పేపరు పట్టుకుని కూడా ఈ సమాజాన్ని, ఈ ధర్మాన్ని కాపాడగలే స్థాయిలోకి మీ పిల్లలు వస్తారు. ధర్మరక్షణ కత్తులు పుచ్చుకుంటేనే అవదు ఈ రోజుల్లో. కత్తులతో అయోధ్య రామాలయం సాధించాము మనం. తెలివిగా మెదడు ఉపయోగించి కోర్టులో ఎలా వాదించాలో, ఎలా సాక్ష్యాధారాలు చూపించాలో చూపించి గెలుచుకున్నాం. తర్కం వాడాం. మనం తెలివి వాళ్ళం అండి. ఆది మధ్య అంత రహితమైన సనాతన ధర్మం చెందిన వాళ్ళం మనం. ఈ ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పించిన వాళ్ళం, వ్యవసాయం చేయడం నేర్పించిన వాళ్ళం, బండి చక్రం ఇచ్చిన వాళ్ళం. బండి చక్రం లేకపోతే ఈరోజు అసలు ప్రపంచమే లేదు. సున్నానిచ్చిన వాళ్ళం అండి ఈ ప్రపంచానికి. సున్నా లేకపోతే ఈరోజు ఈ మైకు లేదు, ఈ కంప్యూటర్ లేదు, ఈ వీడియోగ్రఫీ లేదు, సోషల్ మీడియా లేదు, డిజిటల్ లేదు. వాళ్ళు అనుకున్నారు మేము మా వాళ్ళు కనుక్కున్నారు, ఈ సైంటిస్టులు మా మతం వాళ్ళు అంటున్నారు వీళ్ళు. సున్నా లేకపోతే నువ్వు లేవే, సైన్సే లేదు. ఇప్పుడు సున్నానిచ్చింది ఎవరు ప్రపంచానికి? మనం లేకపోతే ప్రపంచం లేదు. సరే, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. వెన్న పూస తినిపించండి. వెన్నని కాస్తే వచ్చేది ఏంటిదండి? నెయ్యి. దీన్ని సంస్కృతంలో ఘృతం అంటారు. రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటే అప్పు చేసైనా సరే నువ్వు నెయ్యి తినాలని చెప్తుంది ఆయుర్వేదం. ఏంటిదండి? శ్రీకృష్ణ పరమాత్మ దొంగలించైనా సరే నువ్వు వెన్నపూస తినమన్నాడు. ఆయుర్వేదం ఏమని చెప్తుందంటే నువ్వు అప్పు చేసైనా సరే ఆవు నెయ్యి తినాలి అని చెప్తుంది. రుణం కృత్వా ఘృతం పిబేత్. దేశీయ ఆవు నెయ్యి ఇలా సాంప్రదాయబద్ధంగా పెరుగుని చిలికి మజ్జిగ చేసి వెన్నని తీసి కాచిన దేశీయ ఆవు నెయ్యిని ఎవరైతే సంగ్రహిస్తారో వాళ్ళు నిత్యము సన్నగా ఉంటారు. కారణం ఇది నా భార్య మీద నేను ప్రయోగం చేసి చూశాను. రాజస్థాన్ ఆడవాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారండి? వాళ్ళు ఇంతంత పెద్ద పెద్ద పిల్లలు కలిగినా కూడా సన్నగా ఉంటారు. అవునా? మీరు గమనించారా? వాళ్ళు అలా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది అని మనం గమనిస్తే, వాళ్ళు డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారులు వాళ్ళని ఒక చీకటి గదిలో పడేసి, అంటే చీకటి గదిలో ఎందుకు పడేస్తారని చెప్తాను. నెలలో కనీసం 5-6 కేజీలు నెయ్యి తినేట్టు చేస్తారు వాళ్ళు, ఒక వరుసగా ఒక 2 నెలల పాటు. ఎంతండి? ఒక 5-6 కేజీలు నెయ్య, ప్రతి దాంట్లోనూ నెయ్య. అలా చేయటం వల్ల ప్రెగ్నెంట్ డెలివరీ తర్వాత చాలామంది మాతృమూర్తులు వాళ్ళు లావుగా అయిపోతున్నారు, మళ్ళీ తిరిగి పూర్వస్థాయికి రాలేకపోతున్నారు. కారణం అత్యంత వాత ప్రకోపం. డెలివరీ టైంలో వాళ్ళకి జరిగేది వాత ప్రకోపం శరీరంలో ఏర్పడుతుంది. ఈ వాతాన్ని నుంచి కాపాడుకుంటాకే ఈ బాలింతరాళ్ళకి చెవులు మోస్తారు చూసారా? అందుకనే చీకటి గదిలో కట్టిపెట్టడం, ఈ వాతాన్ని తగ్గించడానికి నెయ్యిని తినిపించడం. ఈ నెయ్యిని తినిపించడం ద్వారా తిరిగి వాళ్ళని మామూలు స్థాయికి తీసుకొచ్చేయడం.
ఇది నేను స్వయంగా నా భార్యకి నేను 5 కేజీలు తినిపించలేకపోయాను, కానీ 2 కేజీలు తినిపించాను. తను తిరిగి అలాగే సన్నగా మారింది. నా మరదలకు కూడా, నా తమ్ముడు భార్యకు కూడా అలాగే చేశాను. నేను ప్రయోగం చేసి మీకు చెప్తున్నాను. సన్నబడాలి అంటే దేశవాళీ ఆవు నెయ్యి. మీరు ఇప్పుడు బాగా చెప్పింది కథలాగా ఉంది. మరి దీంట్లో సైన్స్ ఏంటి? సైన్స్ ఏంటంటే ప్రతి దాంట్లోనూ కొలెస్ట్రాల్ ఉంటుందండి. మనం తినే ఆహారంలో ప్రతి దాంట్లోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్లో ప్రతి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ కాదండి. కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ని హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, HDL. చెడు కొలెస్ట్రాల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ మంచి కొలెస్ట్రాల్ని మన శరీరంలో డెవలప్ చేసుకోవాలి అంటే మీరు ఎవరైనా సరే లిపిడ్ ప్రొఫైల్ అంటారు దీన్ని. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుని ఒక 3 నెలలు దేశవాళీ ఆవుని బేసిక్గా తినేసి ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి, మీ శరీరంలో HDL కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. రేపొద్దున హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున మీరు 20 గ్రాముల దేశవాళీ ఆవుని అన్నంలో పోయొచ్చు, ఏం పర్వాలేదు. ఇట్ ఇంప్రూవ్స్ ఓన్లీ HDL. రక్తనాళాల్లో రక్తాన్ని సరిగ్గా ప్రవహించేట్టు చేసే కొలెస్ట్రాల్ ఇది. ఇందులో ఉంది ఇది సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన దేశవాళీ ఆవు నెయ్యి. ఏ సాంప్రదాయం అన్నారేంటి? బజార్లో మన దేవాలయం ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు బొమ్మ వేసి దొరుకుతాయి, ఇదే సాంప్రదాయం కాదండి. దేవుడి బొమ్మ ఉందిగా అనొచ్చు మీరు. అది ఎంత సాంప్రదాయం చెప్తాను చూడండి మీకు. అది ఎంత సాంప్రదాయం అంటే, ఆవుని కబేళాల్లో చంపుతున్నారు కదండి. చంపిన తర్వాత చర్మం తీసి మాంసం తీసి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు వేస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని ఓ పక్కన పడేస్తారనమాట. వీటన్నిటిని చీప్ క్వాలిటీ రేటుకి కొంతమంది దళారులకు అమ్మేస్తారు. ఆ దళారులు ఏం చేస్తారంటే వీటిని మరిగిస్తారు. వీటిని మరిగించినప్పుడు ఒక రకమైన నూనె వస్తుంది. ఆ నూనెతో ఏం తయారు చేస్తారు అంటే, ఈ రోజుల్లో మనకు దొరికే అత్యంతగా చవకగా దొరికే కుకింగ్ ఫ్యాట్ ఏంటి అంటే వనస్పతి. దాన్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఆ వనస్పతి వేసి దాంట్లో సింథటిక్ ఎల్లో బొంబాయి రవ్వ లాంటివి కలిపి నెయ్యిని తయారు చేసి ఆవు నెయ్యిని చెప్పి డబ్బాల్లో వేసి ఆ డబ్బా పైన మన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు వెన్న తిన్నట్టు బొమ్మేసి మన దేవాలయాల ముందు పెట్టి మనతో కొనిపించి దాంతో దీపారాధన చేయించి మనకి పాపం ఇస్తున్నారు మహానుభావులు. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేశానండి, దేవుడు నన్ను కరుణించలేదు. నువ్వు చేసింది పాపము, పుణ్యం కాదు. దేవుడు ఎలా కరుణిస్తాడు? మనం చేసింది పాపము. ద్రవ్యంలో శుద్ధి లేనప్పుడు భగవంతుడి సిద్ధి ఎలా లభిస్తుంది మనకి? అవునా? నువ్వు చేసిన తప్పు, కార్తీక మాసం మొత్తం దీపారాధన చేశాను, దేవుడు కరుణించలేదు. లెట్ us చేంజ్ ద గాడ్ అంటున్నాము. అంత పొద్దున్నే లేచి నీళ్ళతో స్నానం చేసి ఆవునే కొని దీపారాధన చేశాను, నన్ను కరుణించలేదు, నిన్ను నమ్మను. ఇంకోటి ఎవడో మైకులో గట్టిగా చెప్తున్నాడు, అంతే మీకు అన్నీ వచ్చేస్తాయి, అన్ని రోగాలు తగ్గిపోతాయి అన్నాడు. అటు వెళ్ళిపోతాను, అయిపోయింది. కాబట్టి HDL ఒక డిస్టర్బ్ అవుతుంది. అలా HDL కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేసేది దేశవాళీ ఆవు నెయ్యి. ఇది సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ఆవు నెయ్యి. దేశవాళీ ఆవు నెయ్యిలో ఉదరము రోగాలకి కేంద్ర బిందువు ఏంటి అని ఆయుర్వేదాన్ని అడిగితే ఏమని చెప్తుందంటే, ఉదరము అంటే మన పొట్టలోనే రోగాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత శరీరం అంతా వ్యాప్తి చెంది మనల్ని క్షీణింపచేసే స్థాయికి తీసుకెళ్తుంది రోగము. ఉదరము ఆరోగ్యముగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మన పెద్దలు ఏం చెప్పారంటే, సాధారణంగా యజ్ఞం చేస్తారు కదండి మన పెద్దలు. ఇందులో అగ్నిహోత్రం కూడా చేశారు. యజ్ఞం చేసేటప్పుడు, అయ్యా వెనకాల ఉన్నవాళ్ళు మాట్లాడొద్దు, కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, కొద్దిగా కౌంటర్ క్లోజ్ చేయండి. కొందరు కూర్చోండి ప్రశాంతంగా. ఓకే, అలాగే. ఇది శ్రీనివాస్ గారు, ఇది ఇక్కడ పెట్టచ్చుగా? ఓకే, 2 పట్టుకోలేకపోతున్నా, చేనొప్పిగా ఉంది.
ఇక్కడ పెట్టండి ఇంకా ఇది దీన్ని కెమెరాది ఓకే ఫైన్ ఫైన్ ఎక్కడ ఉన్నాను ఉదరం యాగం యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ యజ్ఞంలో అయితే మనము హవిస్సుగా నెయ్యిని వేస్తే అగ్ని ప్రజ్వలిస్తుందా కదండి? మీరు చూసారా? నెయ్యి వేస్తే ఏమవుతుంది? అగ్ని ప్రజ్వలిస్తుంది. అలాగే మన ఉదరంలో కూడా ఒక అగ్ని ఉంది, దాని పేరే జఠరాగ్ని. ఈ అగ్ని ప్రజ్వలించాలి అంటే మనము హవిస్సుగా ఏం వేయాలి? నెయ్యి వేయాలి. ఏం వేయాలి? నెయ్యి వేయాలి. భోజనం కూడా ఒక యజ్ఞమేనండి. అందుకనే కింద కూర్చుని భగవంతుడి స్మరణ చేసి పొట్టలో ఉన్న భగవంతుణ్ణి స్మరించి హవిస్సుగా మనం ఆహారం తీసుకుంటాం. మనం చేస్తున్నది యజ్ఞం. ఇప్పుడేం చేసాం? గేదెలు తిన్నట్టు తింటున్నాం. జోబుల్లో పెట్టుకుంటున్నారు వాటర్ జోబుల్లో పెట్టుకుని అడుక్కు తిన్నట్టు తినాల్సి వస్తుంది పరిస్థితి. అది యజ్ఞం కాదు. కింద కూర్చోగానే బాసీ బట్టలేసి కూర్చోగానే జఠరాగ్ని ఇట్లా స్ట్రైట్గా సెట్ అవుతుంది. ఎప్పుడైతే జఠరాగ్ని స్ట్రైట్గా సెట్ అయిందో దాని మీద నెయ్యి వేసిన భోజనం మొట్టమొదటిగా మీరు తిన్నారంటే జఠరాగ్ని ప్రజ్వలించడం మొదలవుతుంది. మీరు తిన్న ఆహారం పూర్తిగా పచనం అవుతుంది. ఉదర సంబంధిత రోగాలన్నీ ఈరోజు ఎవరికి చూసినా గ్యాస్ట్రైటిస్, ఎవరికి చూసినా పెప్టిక్ అల్సర్స్, ఎవరికి చూసినా కాన్స్టిపేషన్, ఇవన్నీ తగ్గాలి అంటే దేశవాళీ ఆవు నెయ్యి మీ భోజనంలో ఉండాలి. డాక్టర్ శంకర్ నారాయణ్ అని తమిళనాడులో ఆయన 5,000 మంది పేషెంట్ల మీద ఒక ప్రయోగం చేశాడు. ఏం చేశాడంటే దేశవాళీ రైస్ అన్నం, అందులో రోజు ఇదివరకు భోజనం చేసేటప్పుడు ఈ గుప్పెడు నెయ్యి భోజనంలో వేసుకుని తినేవాళ్ళు. అంత నెయ్యి వేసుకుని భోజనం చేయమని చెప్పాడు ఆయన పేషెంట్లకి. ఎవరికి? ఏ పేషెంట్లకి? పోసుకుని తినాలి. సంతోషం. ఎందుకు చెప్పాడు అని అంటే, ఎవరికి చెప్పాడు అంటే డయాబెటీస్ పేషెంట్లకి ఈ నెయ్యి వేసుకుని, ఇంత నెయ్యి వేసుకుని తినమని చెప్పాడు. డయాబెటీస్ వాళ్ళు ఏంటి నెయ్యి తింటామండి? అసలే కొలెస్ట్రాల్ అని కంట్రోల్ చేస్తూ జాగింగ్లు చేస్తూ డయాబెటీస్ వాళ్ళు విపరీతమైన కష్టపడిపోతే ఆయాసాలు పడిపోతూ చేస్తూ ఉంటారు. మీరేంటి నెయ్యి తినమంటున్నారంటే 5,000 మంది పేషెంట్లకి ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, అది తిన్న తర్వాతే ల్యాబొరేటరీ టెస్ట్ చేసుకుంటే షుగర్ కనపడదు. 9వ క్లాసులో చదువుకునే న్యాచురల్ సైన్స్లో ఉండే సైన్స్ ఏది ఏంటి అంటే దేశవాళీ ఆవు నెయ్యి ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ అని చెప్పుకున్నాం. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోద్దు. అది ఆహారంలో తీసుకోగానే ఏమవుతుంది? డైజెషన్ స్లో అవుతుంది. ఏమవుతుందండి? డైజెషన్ స్లో అవటాకే కదా కాదరవల్లి గారు ఎవరు చూసుకున్నా, ఏ న్యూట్రిషన్ తీసుకున్నా కొర్రలు తినండి, అండు కొర్రలు తినండి, అవి తినండి, పీచు పదార్థం తినండి, ఓట్స్ తినండి, గడ్డి తినండి అని చెప్తున్నారు మిమ్మల్ని. దేనికి తినమంటున్నారు? అది డైజెషన్ స్లో అవుతుందని. ఇన్ యూ హ్యావ్ ఫైబర్ ఆర్ ఎల్స్ ఫ్యాట్ ఇన్ యువర్ ఫుడ్, డైజెషన్ స్లో అవుతుంది. డైజెషన్ స్లో అయితే ఏమవుతుంది? మన క్లోమ గ్రంథికి, ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సమయం దొరుకుతుంది. తొందరగా ఉత్పత్తి చేయలేకపోవటమే డయాబెటీస్ కండిషన్. అవునా కదా? డయాబెటీస్ మిల్లెటస్ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ స్లోగా ఉంది. స్లోగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన ఆహారం డైజెస్ట్ అవ్వడానికి స్లో చేయాలి. అలా స్లో చేయాలంటే ఏం చేయాలి? రోజు ఆహారంలో దేశవాళీ ఆవు నెయ్యి వేసుకుని తినాలి. ఎవరైతే దేశవాళీ ఆవు నెయ్యి ఈరోజు నేను పొద్దున్న విషయం తెలుసుకున్నాను. ఈరోజే దేశవాళీ ఆవు నెయ్యి వేసుకుని పొద్దున ఒక రిపోర్టు, సాయంకాలం ఒక రిపోర్టు చూడండి. మీరు షుగర్ లెవెల్ టెస్ట్ చేయండి, మీకు డిఫరెన్స్ కనపడుతుంది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. ఎందుకంటే అది సింపుల్ న్యాచురల్ సైన్స్ ఇది. కాబట్టి దేశవాళీ ఆవు నెయ్యి తినండి. దేశవాళీ ఆవు నెయ్యి తినటం, దేశవాళీ ఆవు నెయ్యి రసాయనం. శరీరంలో ఈరోజు బజారులో మనం పిచ్చ తిండ్లు, భయంకరమైన ఆహారాలు, పెస్టిసైడ్స్తో కూడిన ఆహారం తీసుకోవటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అంటారు. మీరు గూగుల్ చేయండి ఇంటికి వెళ్ళాక, పెద్ద సైన్స్ ఇది. ఫ్రీ రాడికల్స్ పేరుకుపోయి ఈ ఫ్రీ రాడికల్స్ ట్యూమర్స్ని ఫామ్ చేస్తాయి. ఈ ట్యూమర్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ మనల్ని చంపుతుంది. 2025లో ఆ ముగ్గురులో మనం ఒకళ్ళు అవ్వకుండా ఉండాలి అంటే రోజు ఆవు నెయ్యి తినాలి. ఎందుకు తినాలి? ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలిగే శక్తి ఏ ఆహార పదార్థానికి ఉంటుంది అంటే
యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థంలో ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగిన పదార్థం ఏదైనా మనకు లభించేది అందుబాటులో ఏదైనా ఉంది అంటే అది దేశవాళీ ఆవు నెయ్యి. దేశవాళీ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ యాంటీఆక్సిడెంట్. వెంటనే ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. రోజు క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే నెయ్యి పోసుకు తినండి. ఇందాక ఆచార్యుల వారు చెప్పినట్టు పోసుకు తినండి నెయ్యి. రాయలసీమలో ఒక సామెత ఉంది, దార లేని కూడు దెయ్యం కూడు. దార అంటే నెయ్యి. అసలు నెయ్యి లేకుండా ఆహారం తింటే మీరు దెయ్యాల కూడు అంటది. నెయ్యి తినండి. నెయ్యి తిని చూసి చూడండి, మీరు మీ శరీరం ఆహా అంటది. ఎందుకని? ఇంజిన్కి ఇంజిన్ ఆయిలే చాలా ఇంపార్టెంటా? ఇంజిన్ ఆయిల్ లేకుండా మీరు బైక్ని కొన్ని రోజులు నడిపేసేయండి, అలాగే ఏం చేస్తుంది? బోర్కు వచ్చేస్తుందా? మన డైజెషన్ ఇంజిన్ కూడా బోర్కు రావడానికి కారణం అందరికీ గ్యాస్ ట్రబుల్స్, అందరికీ కాన్స్టిపేషను, అందరికీ పెప్టిక్ అల్సర్సు. కారణం ఏంటి? మీరు ఇంజిన్ ఆయిల్ వేయట్లేదండి మీ ఇంజిన్కి. మీ డైజెస్టివ్ ఇంజిన్లో మీరు ఇంజిన్ ఆయిల్ వేయటలేదు. వాట్ ఈజ్ యువర్ డైజెస్టివ్ ఇంజిన్ ఆయిల్? ఘృతము. ఆయుర్వేదం ప్రకారము శరీరానికి కావాల్సిన అత్యంత స్నేహము ఘృతము. అప్పు చేసైనా తీసుకురావాల్సింది ఈ ఘృతము. తీసుకొస్తారా? అది. ఈ ఘృతాన్ని రోజు రాత్రిపూట ఆవు పాలల్లో ఒక స్పూను వేసి, ఘృతము చాలామంది ఆవు పాలు, అరే ఇందాక ఈ టాపిక్ చెప్పలే మీకు నేను, ఆవు పాలు వేడి అంటారు కదా, అంటారా? మీ మైండ్లో ఉందా? అది ఉందా? ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోయినా మీరు ఇంటికి వెళ్ళంగానే మీ బామ్మో అమ్మమ్మో అత్తగారో మీ పక్కింటి వదిన గారు, అయ్యి ఆవు పాలు వేడిగా ఎట్లా తాగుతున్నావు నువ్వు అంటారు. ఇప్పుడు కృషి గారు ఇన్ని బాగా చెప్పేశారు, గంట చెప్పేశారు ఆవు పాల గురించి. రేపటి నుంచి ఆవు పాలు తాగడం మొదలుపెట్టాను నేను. ఆవు పాలు తాగడం మొదలుపెట్టిన తర్వాత 4 రోజుల తర్వాత ఏదో బజార్లో చెత్తా చెదం తినేసి ఏదో పడిసి జబ్బు దగ్గు పడిసం ఏదో వచ్చింది. ఇంట్లోకి రాగానే ఏం చెప్తారు తెలుసా మీకు? నువ్వు ఆవు పాలు తాగావు కదా, వేడి చేసింది నీకు. అంటే మీకు అత్యంత సులువుగా నింద వేయదగిన గవ్యము దేశవాళీ ఆవు పాలు అయిపోయింది ఈ రోజున. బయట తిన్న చెత్తా చెదారం గురించి ఆలోచించట్లా, రసాయనాలు ఉన్న ఆహారం గురించి ఆలోచించట్లా, నింద వేయడానికి దొరికింది ఆవు పాలు. ఆవు పాలు అలా కాదండి. గావో సోమస్య ప్రథమస్య భక్షః. దేశవాళీ ఆవు పాలు సోముడు అంటే చంద్రుడు అంత శీతలమైనవి. దేశవాళీ ఆవు పాలు చంద్రుడి వలె శీతలమైనవి. అప్పుడే పుట్టిన వారికి కూడా ఇవ్వదగినవి. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 25 ఏళ్ళు కాదు, అప్పుడే పుట్టిన వాళ్ళు కూడా దేశవాళీ ఆవు పాలు ఇవ్వచ్చంట. వాళ్ళకి వేడి చేయింది మీకేం చేస్తాయండి? నా గోశాలను నేను మొదలుపెట్టిన 10 సంవత్సరాల క్రితం, అంటే గత 5 ఏళ్ల క్రితం వరకు వచ్చేవాళ్ళు. ఈ 5 ఏళ్ల నుంచి రావట్లేదు. 5 ఏళ్ల క్రితం వరకు ఎవరైనా డెలివరీ అయినప్పుడు మా ఇంట్లో మా చెల్లి, మా అక్క, మా అమ్మాయి డెలివరీ అయిందండి, పాలు పడలేదు, నాటావు పాలు కావాలి కృషి గారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను ఇచ్చేవాడిని. గేదె పాలు కావాలని ఎవరైనా వెళ్తారండి? ఎందుకు వెళ్ళరు? చెప్పండి రీజను. గేదె పాలు తాగితే ఆ రోజునే మరణిస్తాడు శిశువు. గేదె పాలల్లో ఉండే ఫ్యాట్ పర్సంటేజు డైజెస్టబుల్ రేంజ్లో ఉండదు. తల్లి చనుపాలల్లో ఎంత ఫ్యాట్ అయితే ఉంటుందో అంత ఫ్యాట్ దేశవాళీ ఆవు పాలల్లో ఉంటుంది. కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డకి కూడా దేశవాళీ ఆవు పాలు ఇవ్వచ్చు. అత్యంత శీతలమైనవి. ఇంకొక విషయమైన గంభీరమైన విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్ ఎవరు అనాలి మీరు. ఏంటంటే ఈరోజు బల్ల దొరికిన ప్రతి న్యూట్రిషనిస్టు పాలు తాగొద్దని చెప్తున్నారు. నేను ఇందాకడే చెప్పా. చెరకుల వారు, సుశ్రులత వారు, వాగ్భటాచార్యుల వారు వీళ్ళు పిచ్చోళ్ళు కాదండి. దేశవాళీ ఆవు పాలని ఎంత విశేష పదాలను ఉపయోగించి కీర్తించారో వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. దేశవాళీ ఆవు పాలు దూడ కోసమే, మనం తాగకూడదు, దూడలు ఏమైపోతాయి అనొద్దు. గావో విశ్వస్వ మాత్ర అని ఇందాక మన బాలకృష్ణ గారు చెప్పారు. ఎవరు చెప్పినా అదే మాట. ఆవు పాలు దూడకి ఇస్తుంది, మనకి కూడా ఇస్తుంది. కేవలం దేశవాళీ ఆవుని దూడకి మాత్రమే వదిలేస్తే ఆ దేశవాళీ ఆవు బక్కగా అయిపోతుంది. మీరు గమనించి చూడండి. ఆవు పాలు పెండని ఆవులు బక్క చిక్కి ఉంటాయి. మీరు ఏ గోశాలల్లో అయినా సరే నేను ఆవు పాలు పెండనండి, తప్పండి, దూడలకు లేవండి అని చెప్పే గోశాలల్లో మీరు ఒక్కసారి గమనించి చూడండి, ఆవులు బలహీనంగా ఉంటాయి.
ఏ గోశాలలో అయితే ఆవులని పాలు పిండుతున్నారో, దూడకి మనకి పిండుతున్నారో ఆ ఆవులను చూడండి, నున్నగా ఉంటాయి, బలంగా ఉంటాయి. దేశవాళీ ఆవు పాలు మనకు కూడా భగవంతుడు సృష్టి చేసింది, మనుషులకు కూడా. దేశవాళీ ఆవు పాలని మనం తాగకూడదు అంటే ఆయుర్వేద గ్రంథం నేను ఇందాక చెప్పిన విశేష పదాలతో కీర్తించేదే కాదు. ఆయుర్వేదము దేశవాళీ ఆవు పాలు తాగకూడదు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు దేశవాళీ ఆవు పాలు పిండేవాడు కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు దేశవాళీ ఆవు పాలు పిండాడు ఎప్పుడు పిండాడు? వినాయక చవితి రోజు మనం కథ చదువుతామే, శమంతకోపాఖ్యానము అని. ఆ కథలో పాలలోనే కదా చంద్రుడిని చూసి నీలాపనిందలు పొందారని చెప్తాం మనం, అవునా కదా అండి? శ్రీకృష్ణ పరమాత్మలు పాలు పితుకుతున్నప్పుడే ఈ సంఘటన జరిగిందని విన్నావా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే పాలు పితికి చూపించాడు. పాలు తాగకూడదు, పాలు పితకకూడదు అనే వారికి ఇది ప్రత్యక్ష ఖండన. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పాలు తాగాలి, కానీ ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి గుర్తుపెట్టుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు పాలు తాగకూడదు, జ్వరం సమయంలో పాలు నిషేధము. డయేరియా, విరేచనాలు అవుతున్నప్పుడు పాలు తాగకూడదు. ఈ 2 సందర్భాల్లో తప్పించి దేశవాళీ ఆవు పాలు మీరు నిశ్చింతగా ప్రతిరోజు వేడి అనుకోకుండా తాగండి. మరి ఈ నెయ్యి ఏంటి అండి? నెయ్యి కూడా శీతలము. శరీరంలో వేడి తగ్గాలి అంటే ఆయుర్వేదం మందులు ఇచ్చేటప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే ఆవు నెయ్యి తినండి, మజ్జిగ తాగండి అని చెప్తారు. కారణం ఏంటంటే నెయ్యి చలవ. ఒకవేళ మీ బ్రెయిన్లో ఇంకా పాలు వేడి వేడి అని మనసులో మీ పక్కింటోళ్ళు, మీ బామ్మలు, వీళ్ళు మీ మైండ్లోకి చొప్పిస్తుంటే సరే ఇది వేడి అనుకుందాం, లెటస్ డిసైడ్ ఇట్ ఈస్ హీట్. అప్పుడు మీరు ఏం చేస్తారు? రాత్రిపూట ఆవు పాలల్లో 2 స్పూన్లు నెయ్యి వేయండి. ఇదేంటి? చలువు కదా, కూలింగ్ కదా, కూలింగ్. మీరు ఇది యాడ్ చేసి పాలు తాగించండి పిల్లలకి. పిల్లలు ఏకసంతగ్రాహులు అవుతారు. ఈ దేశవాళీ ఆవు పాలలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని తాగిన వాళ్ళకి జీవితంలో మోకాళ్ళ నొప్పులు రావు. ఇప్పుడు ఉన్నా కూడా మీరు ఔషధంగా దీన్ని వినియోగించవచ్చు. ఈ ఆవు పాలల్లో దేశవాళీ ఆవు నెయ్యి వేసుకుని తాగే వాళ్ళకి జీవితంలో డైజెస్టివ్ డిజార్డర్, గ్యాస్ ట్రబుల్ రాదు. ఈ ఆవు పాలల్లో మీరు కాస్త పసుపు, మిరియాలు, ఆవు నెయ్యి వేసుకుని తాగితే రోగనిరోధక శక్తి, ఏదన్నా రోగాది ప్రసంగాలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దేశవాళీ ఆవు పాలు ఈ విధంగా, దేశవాళీ ఆవు నెయ్యిని ఈ విధంగా మీరు వినియోగించండి. నెయ్యి అయిపోయింది, పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, మజ్జిగ అయిపోయింది. ఇంకా మిగిలింది ఇప్పుడు 2. ఏంటివి? గోమూత్రం. గోమూత్రం గురించి చెప్పాలి అంటే అది మహాసముద్రము గోమూత్రము. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. సాధారణంగా ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, చాలా ఇంపార్టెంట్ అండి, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలి, అవునా? హార్ట్ అటాక్ వచ్చిన సమయం నుంచి 1 గంట సమయం వరకు దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు. ఈ గోల్డెన్ పీరియడ్లో అతన్ని ఏదో ఒక వైద్యంతో, మందుతో మనము కాపాడుకోలేకపోతే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఈ గోల్డెన్ పీరియడ్లో సాధారణంగా అల్లోపతి ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే యూరోకైజిన్ అనే ఒక ఇంజెక్షన్ని వారికి ఇస్తారు. అది మీ దగ్గర 3000 తీసుకోండి, 10,000 తీసుకోండి, 1,00,000 తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి. చేసే ఇంజెక్షను యూరోకైజిన్. ఈ ఇంజెక్షన్ చేస్తారు. ఇదేం చేస్తుంది? వెంటనే ఆ క్లాట్స్ నుంచి ఉపశమనం ఇచ్చి ప్రాణం కాపాడటంలో ఉపయోగపడుతుంది. ఈ యూరోకైజిన్ గోమూత్రంలో ఉన్నది. విశేషంగా పాలిచ్చే ఆవుల్లో ఈ పాలిచ్చే ఆవు గోమూత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. హృద్రోగాలతో బాధపడే వాళ్ళని పాలిచ్చే ఆవు యొక్క గోమూత్రాన్ని తీసుకోమని చెప్తారు ఆయుర్వేదాచార్యులు. గోమూత్రంలో యూరోకైజిన్ ఉంది. గోమూత్రంలో కర్క్యూమిన్ అనే ఒక ప్రోటీన్ ఉందండి. ఈ కర్క్యూమిన్ అనేది కేవలము 2 పదార్థాల్లో ఉంటుంది. ఎక్కడ? పసుపు, తర్వాత గోమూత్రము. కర్క్యూమిన్ దేనికి? క్యాన్సర్లు. ఈ కర్క్యూమిన్ ఈ పసుపు ఈ గోమూత్రంలోనే ఎందుకు ఉంటుంది అని గమనిస్తే సూర్యుడి నుంచి వెలువడే కిరణాల్లో 3 కిరణాలు ఉంటాయంటండి. ఆ 3 కిరణాల్లో 1 పోషక కిరణం, 2 తాపస కిరణం, 3 గోకిరణం. పోషక కిరణాన్ని
ఏ కిరణాల వల్ల అయితే మనం బతుకుతున్నామో, మొక్కలు పెరుగుతున్నాయో, పూలు పోస్తున్నాయో, కాయలు కాస్తున్నాయో, ఈ కిరణాలు పోషక కిరణాలు. ఏ కిరణాల వల్ల అయితే మనం అలసిపోతున్నామో, ఎండగా ఉంటే మనం అలసిపోతాం, చెమటలు పట్టి నీరసపడతామండి, దాన్ని తాపస కిరణాలు అంటారు. ఇంకా మూడో కిరణము, ఈ కిరణాన్ని ఈ భూప్రపంచంలో 80 లక్షల జీవ రాశులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి గ్రహించలేవు. ఈ గోకిరణాన్ని గ్రహించగలిగే శక్తి ఆ బ్రహ్మనాడి, సూర్యకేతి నాడి, బ్రహ్మనాడి అని అంటున్నామే, యాంటీనా, ఆవిడే గ్రహించగలదు. అలాగే పసుపు మొక్క గ్రహించగలదు ఈ గోకిరణాన్ని. కాబట్టి ఈ రెండు గోమూత్రంలోనూ ఈ పసుపు మొక్కలోనూ ఈ కర్క్యూమిన్ ఉండడానికి కారణము అదే. ఈ కర్క్యూమిన్ ఏంటిది? మన శరీరంలో క్యాన్సర్ రాకుండా కాపాడే ఒక గొప్ప ప్రోటీను. గోమూత్రం ఏమైంది? యాంటీ క్యాన్సరస్ కూడా అయింది. అయినా అలాగే ఈ మట్టిలో మనకి ఏ సూక్ష్మ పోషక తత్వాలు అయితే లభిస్తాయో ఆ సూక్ష్మ పోషక తత్వాలన్నీ గోమూత్రంలో ఉన్నాయి. 18 నుంచి 24 సూక్ష్మ పోషక తత్వాలు గోమూత్రంలో ఉన్నాయి. సూక్ష్మ పోషక తత్వాల ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది రోగాల బారిన పడతారు. గోమూత్రం తాగండి. నెక్స్ట్, గోమూత్రంలో కార్బోలిక్ యాసిడ్ ఉంది. కార్బోలిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సరస్, యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్. ఎన్ని యాంటీలో మీరు రాసుకోండి. గోమూత్రం మీద ఎన్ని వందల పేటెంట్లు ఉన్నాయో. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక ప్రయోగాన్ని చేసి నివ్వెరపోయింది. ఏంటి అంటే, చాలామందికి ఇది గంభీరమైన విషయం. ఆయుర్వేదం గొప్పదా అండి, అల్లోపతి గొప్పదా అండి? కాస్త జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు ఆయుర్వేదం గొప్పది అని, అవునా? ఎందుకంటే అల్లోపతికి సైడ్ ఎఫెక్ట్స్. అల్లోపతి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి తప్పించి ప్రస్తుతం అసలు సాధారణంగా వాడకూడదు. ఆయుర్వేదం మంచిది, న్యాచురల్ ట్రీట్మెంటు. మరి ఈ ఆయుర్వేదం చాలామంది ఈ రోజుల్లో సిటీల్లో ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం మందులు కూడా పనిచేయట్లా. ఇది గమనించారా మీరు ఎవరైనా? పనిచేయట్లా, ఆయుర్వేదం కూడా పనిచేయట్లా. ఆయుర్వేద ఆచారాలు చదువుకునే విధానం మారిపోయింది, ఆయుర్వేదం ట్రీట్మెంట్ విధానం మారిపోయింది, ఆయుర్వేదం మందులు కూడా పనిచేయట్లేదు. మరి అలాంటప్పుడు మనం గోమూత్ర శరణు వేడాలి. గోమూత్రం శరణి ఏంటి? ఎందుకనంటే విదేశీయులు చేసిన పరిశోధన ఏంటంటే, ఒక పేటెంట్ కూడా ఉంది యూఎస్లో. ఏంటంటే గోమూత్రము బయోపొటెంటియర్. ఏంటి గోమూత్రం బయోపొటెంటియర్ అంటే, ఏ ఔషధంతో అయినా సరే గోమూత్రాన్ని కనుక కలిపి ఇస్తే ఆ ఔషధం యొక్క గుణం 20 రెట్లు పెరుగుతుందంట. అందుకనే మన ఆయుర్వేదం ఆచార్యులు ఇప్పుడు చేయట్లేదు, కానీ పూర్వం గోమూత్రంలో కాస్త శోధించి తర్వాత ఔషధాన్ని శుద్ధి చేసి ఆ వనస్పతులను వినియోగించి ఔషధాలు తయారు చేసేవాళ్ళు. ఏమవుద్ది అప్పుడు? ఆ ఔషధం యొక్క పొటెన్సీ, గోమూత్రం యొక్క బయోపొటెంటియర్ అది పనిచేసి శరీరంలో ఆ ఔషధం పొటెన్సీ పెంచి ఔషధం పనిచేసేటట్టు చేస్తుంది. అది పెరిగింది. అందుకనే గోమూత్రము చాలా ఇంపార్టెంట్. ఇక గోమూత్రం గురించి వర్ణిస్తే చాలా ఎక్కువ విషయం అండి సబ్జెక్టు. ఒక ఆవిడ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, కృషి గారు గోమూత్రం తాగితే 180 రోగాలు తగ్గుతాయి అంట, నాకు ఒకసారి లిస్ట్ ఇస్తారా అంది ఆవిడ. 10 రోగాల పేర్లు గుర్తుపెట్టుకుంటేనే గగనం. 180 రోగాలు ఎట్లా చెప్పగలం మనం? చెప్పగలమా? చెప్పలేము. నేను ఒక మాట చెప్పాను ఆవిడకి, చాలా సింపుల్ బట్ యట్ వెరీ ఇంపార్టెంట్. గోమూత్రము ఎవరైతే యానిమల్ ఎక్స్క్రీషన్ అని అనుకుంటారో, ఇట్ ఈజ్ ఎ టాయిలెట్, హౌ కెన్ ఐ డ్రింక్ అని అనుకుంటారో, వాళ్ళకి గోమూత్రము ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. యానిమల్ టాయిలెట్, యానిమల్ ఎక్స్క్రీషన్ అని ఇఫ్ యూ బిలీవ్, గాన్. గోమూత్రము పనిచేయదు. గోమయే వసతే లక్ష్మి, గోమూత్రే ధన్వంతరి. లక్ష్మీదేవిని కాసేపు పక్కన పెడితే ఏమన్నారు చివరిలో? గోమూత్రే ధన్వంతరి. అంటే ఏంటి? గోమూత్రంలో ధన్వంతరి భగవానుడు ఉంటాడంట. ధన్వంతరి భగవానుడు ఎవరు? డాక్టర్. ఏ పరమాత్ముడైతే మనల్ని ఈ భూమి మీద సృష్టించాడో అదే పరమాత్ముడు ఈ జీవికి రోగాది ప్రసంగాలలో ఎలా ఉపశమనం పొందాలో తెలియజేసిన పరమాత్ముడు ధన్వంతరి దేవుడు. ఆ దేవుడు ఎందులో ఉంటాడంట నివాసం? గోమూత్రంలో ఉంటాడంట. అది స్మరిస్తూ ఆ అనుసంధానాన్ని మీరు తీసుకుని ఆ గోమూత్రం సేవిస్తే 180 కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని రోగాలున్నా సరే నయం చేయగలిగే శక్తి ఆ గోమూత్రానికి వస్తుంది.
ఈ అనుసంధానం మనం గోమూత్రాన్ని సేవించేటప్పుడు చేయాలి. అనుసంధానం లేకుండా హౌ కెన్ ఐ డ్రింక్ అంటే గాన్ కేస్, పని చేయదు గోమూత్రము. అలాగే గోమూత్రం వినియోగము చాలా రకాలుగా ఉంది, కొద్దిగా చెప్పాను. తర్వాత నాకు అత్యంత ఇష్టమైనది ఇందాక ఏం చెప్పాను, గోమయే వసతే లక్ష్మి, డబ్బులు.